గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని ఈ విధంగా కలవడానికి నాకు అవకాశం కుదిరినందుకు దేవునికి వందనాలు. ఇవాళ చదువుకుంటా ఉంటే మరొకసారి నాకు కలిగినటువంటి తలంపు వరకుమార్ గారికి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. నేను ఇలా చదువుకునేటువంటి అవకాశం, ప్రోత్సాహం మీ ద్వారా నాకు కలిగింది. చాలా చాలా మేలు పొందాను. నేను ఇంకా పొందుతున్నాను. జీవితంలో వాక్యాన్ని ఎలా చదువుకుని ఉండాల్సింది, చదువుకోకుండా ఏం చేశాను ఇన్ని సంవత్సరాలు అనేటువంటి దిగులు ఎక్కువైపోతుంది అనమాట. సో మీరు నన్ను ఈ విధంగా ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పాలిన్ ఎపిసోడ్స్ గురించి మాట్లాడుతున్నాను. రైటింగ్ నాకున్నటువంటి కోరికల్లో ఒకటి, ప్యాషన్స్ లో ఒకటి. అందరికంటే చిన్నవాడిని అవ్వడం వలన, తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు చదువుకుని టీచర్స్ గా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, అక్కలిద్దరు కూడా చదువుకున్న వాళ్ళు, మొత్తానికి పుస్తకాలు చదవడానికి తొందరగా ఎక్స్పోజ్ అయ్యాం. ఇంట్లో తల్లిదండ్రులు చదివేవాళ్ళు, మేము చదివేవాళ్ళం. దానికి తోడు ఏ కాలంలో పెరిగానంటే, నేను ఇంట్లో టీవీ లేదు, ఆ రోజుల్లో పెరిగాను. ఫోన్లు అసలు తెలియదు. సో ఉన్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ ఏంటి అని అంటే జీవితానికి పుస్తకాలు అన్నమాట. విపరీతంగా చదివాను బుక్స్. దానివల్ల ఏమర్థమైంది అంటే, పుస్తకాలు చదవడం, పుస్తకాలు రాయడం అనేటువంటిది ఎంత అవసరం, రచనా వ్యాసంగం అనేటువంటిది ఎంత అవసరం అనేది అర్థమైంది నాకు. అసలు ఈ రచనల గురించి, ఉత్తరాల గురించి ఆలోచించేటప్పుడు ఏంటి కమ్యూనికేట్ చేస్తాం మనం అని అంటే, ఎవరికైతే ఉత్తరం రాస్తున్నామో వాళ్ళతో మనం ఏం చెప్తున్నాం అని అంటే, ఐ కేర్ ఫర్ యూ, నీ గురించి నాకు శ్రద్ధ ఉంది, నేను నిన్ను పట్టించుకుంటున్నాను అని చెప్పనమాట. మనం రాసి ఏదైనా ఇచ్చామంటే ఎంత కాలం తర్వాత అయినా సరే దాన్ని మళ్ళీ బయటికి తీసుకొని చదువుకోవడానికి అవకాశం. సో మనం వాళ్ళకి మెయిల్ చేస్తున్నట్లు లెక్క. కొన్నిసార్లు మనం రాసేటువంటి ఉత్తరాలు, మామూలు ఉత్తరాల సంగతి నేను చెప్తున్నాను. I haven't yet gone into a discussion of the epistles in the scriptures. మామూలుగా మనం రాసేటువంటి ఉత్తరాల సంగతి అన్నమాట. కొన్నిసార్లు ఆ ఉత్తరాలు ఎంత బాగా రాయొచ్చు అని అంటే, మనం రాసినటువంటి ఉత్తరాన్ని పక్క వాళ్ళకి చదవండి అని చెప్పి చదివించవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా మెయిల్ జరుగుతుంది దానివల్ల. సో మాట్లాడుతున్నాం అనుకోండి, ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ మాట్లాడుతాం అనమాట మనం. కానీ రచన రాసేటప్పుడు ఏం చేస్తామంటే, వి క్రిస్టలైజ్ అవర్ థాట్స్. మన ఆలోచనల్ని మనం చాలా స్పష్టంగా రాయడం కోసం అని చెప్పి, తక్కువ మాటలు ఎక్కువ వ్యక్తం చేయడం కోసమని జాగ్రత్తగా ఆలోచించి రాస్తాం, పిచ్చిగా రాయం. నేను నాకు ఇద్దరక్కలకి 7 పిల్లలు. పెద్ద కూతురు బెంగళూరులో బీడీఏ చదువుకుంటా ఉండేది. మంచి డైనమిక్ గర్ల్ అన్నమాట. నేను అంటే నాకు తనకి బహుశా ఒక 10 ఏళ్ళు ఏమైనా తేడా ఉంటుందా, 15 ఏళ్ళు తేడా ఉంటుందా, కానీ బాగా అటాచ్డ్ మేమందరమే. ఎందుకో ఒక రోజు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి ఏడ్చింది అనమాట. ఏడిస్తే మా అక్క చెప్పింది, ఇట్లా ఏడుస్తుంది అని చెప్పి. నేను ఫోన్లో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఐ వాంటెడ్ టు రైట్ ఎ లెటర్ టు హర్. రాశాను నేను, ఎవరు ఏడుస్తారు, ఎవరు ఏడవకూడదు, ఇలాంటి విషయాలు మాట్లాడుతూ రాశాను. రాస్తే తను ఏం చేసిందంటే, అది చదివిన తర్వాత తను ఎంత ఎక్సైట్ అయిపోయింది అని అంటే, షీ షేర్డ్ దట్ లెటర్ విత్ హర్ క్లాస్మేట్స్, విత్ హర్ రూమ్మేట్స్. వాళ్ళు అన్నారంట, మాకు ఇలా లెటర్స్ రాసే మామూలు లేరేంటి అని చెప్పి బాధపడ్డారంట వాళ్ళు. వన్ సచ్ ఈవెంట్ అనమాట. ఎందుకు వస్తుంది చెప్తున్నాను ఇది అంటే, రచనలు చాలా అవసరం మనకి. మనం ఈ లెటర్స్ చదువుతా ఉంటే, పాలిన్ లెటర్స్ అండ్ జనరల్ ఎపిసోడ్స్ మనం చదువుతా ఉంటే మనకు అర్థం అవుతుంది వాటి కాంటెంట్, వాటి స్టఫ్, ఆ సీరియస్నెస్ మనకు అర్థం అవుతుంది. సో మాట్లాడడానికి రచనకి భిన్నం అనమాట. గొప్ప విషయం ఏంటి అని అంటే, ఈ రాసినటువంటి వాళ్ళందరూ కూడా
రాశారు, మాట్లాడారు, రాశారు. ఒకటి ఎక్కువ చేసి ఇంకొకటి తక్కువ చేయడం, ఒకటి తక్కువ చేసి ఇంకొకటి ఎక్కువ చేయడం చేయలేదు. మనం పాల్ని గమనించినట్లయితే అసలు చిత్తగొట్టి పడేశాడు అనమాట. ఇష్టం వచ్చినట్టుగా రాసేశాడు. వ్యక్తులకి రాశాడు, గుంపులకి రాశాడు. చక్కగా మృదువుగా మాట్లాడాడు, తల చిత్తగొట్టేటట్లు మొట్టికాయలు వేసి మాట్లాడాడు. తనంటే నచ్చిన వాళ్ళకి రాశాడు, తనంటే నచ్చని వాళ్ళకి రాశాడు. తను తెలిసిన వాళ్ళకి రాశాడు, తను తెలియని వాళ్ళకి కూడా రాశాడు. రకరకాల వాళ్ళకి రాసేశాడు ఆయన. సో మనం ఈ లెటర్ రైటింగ్ కానీ, లేకపోతే ఇట్లాంటివి స్మాల్ ఆర్టికల్స్ కానీ, లేకపోతే పాటలు కానీ, లేకపోతే బైబిల్ స్టడీస్ కానీ, ఇలాంటివి మనం రాయాలి తప్పకుండా. మీరు రాస్తారని చెప్పి అనుకుంటున్నాను నేను. మీరు ఖచ్చితంగా రాయాలి. నేను వంగూరి తన పుస్తకాన్ని లాంచ్ చేసినప్పుడు నన్ను మాట్లాడమంటే దేవుడు అనుకోని తలంపులు కొన్ని ఇచ్చాడు, గొప్ప తలంపులు కొన్ని ఇచ్చాడు. అవి పంచాను నేను. మీలో కొంతమంది వినుండి ఉంటారు. దాన్ని వినకపోతే కనుక నేను షేర్ చేస్తాను. దాన్ని దయచేసి వినండి. ఇదంతా కూడా నా సొంత పరిజ్ఞానం, సొంత నాలెడ్జ్ ఏం కాదు. నేను మంచి రచయితని, మంచి ట్రాన్స్లేటర్ని. నేను కథలు రాశాను, పాటలు రాశాను, కవిత్వం రాశాను, ట్రాన్స్లేషన్స్ చేశాను, బుక్ రివ్యూస్ రాశాను, బయోగ్రఫీస్ రాశాను, రకరకాలవన్నీ చేశాను. అయితే చేయాల్సినంత చేయలేదు. సో నాకు అప్పటికి కొంచెం దిగులు అనిపిస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఈ కింద ఉన్నటువంటి 2 పేర్లు, ప్రభుపాద అని అంటే ఎవరతనంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఇస్కాన్ ఫౌండర్ అతను. అతను దాదాపుగా 60 సంవత్సరాలు 69 సంవత్సరాల వయసులో రాయడం మొదలు పెట్టాడంట. నేను నంబర్స్ ఇక్కడ ఇవ్వడానికి నాకు కుదరలేదు. ఎంత రాశాడు. ప్రపంచాన్ని విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి రైటింగ్స్ అనమాట అతను రాసింది. మన క్రైస్తవుల్లో కూడా ఆ విధంగా రాసినటువంటి వాళ్ళు, చనిపోయిన తర్వాత పబ్లిష్ అయినటువంటి పుస్తకాలు ఆస్వాల్డ్ జే చాంబర్స్ అనమాట. సో ప్రభు మీలో ఎవరినైనా సరే రాయండి అని చెప్పి పిలుస్తూ ఉంటే ప్రార్థన చేసుకోండి, ఆ పనిని నెరవేర్చండి. మీరు ఎక్స్పాజిటర్స్ అని అంటే గనక ఎక్కడైనా ఒక పుల్పిట్ పట్టుకొని ఆ పోడియం ముందు నిలబడి బైబిల్ నోట్స్ పెట్టుకుని ప్రజెంటేషన్ పెట్టుకుని మాట్లాడితేనే ఎక్స్పాజిటర్స్ కాదు. వాక్యాన్ని ఆయా సందర్భాలకి అప్లై అయ్యేలా విపులీకరించడం అనేటువంటిది అది రచనల్లో కావచ్చు. అది మనం పౌల్లోను, పేతురులోను, యోహాన్లో, యోధాల వీళ్ళలో మనం గమనిస్తాం అనమాట. సో ఎపిసిల్స్ ఏంటి అని అంటే ఎవరికైనా రాసేది. దానికి ఒక సందర్భం ఉంటుంది. సందర్భం లేకుండా ఊరికి ఎలా పడితే అలా ఎడాపెడా రాయడం కాదు. దానికి తోడు మనం నూతన నిబంధనలో ఈ పత్రికల్ని గమనించినట్లయితే మనకి పాత నిబంధనలో ఉన్నటువంటి పద్యకావ్యాలు కానీ, లేకుంటే కనుక జ్ఞాన రచనలు కానీ గుర్తుకు రావాలి. ఎందుకు వస్తుందంటే జ్ఞాన రచనలు కూడా అంతే. విజ్డమ్ లిటరేచర్ దేని గురించి మాట్లాడుతుంది అని అంటే మన ఎవ్రీడే లైఫ్ డిఫరెంట్ ఏరియాస్ కి విజ్డమ్ ఎలా ఉంటది అనేటువంటి దాన్ని అందులో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. సేమ్ కేస్ ఈవెన్ హియర్. విజ్డమ్ లిటరేచర్ లో మనకి దేవుడు ఎలా కనబడతాడో, దేవుని బట్టి మనిషి ఏ విధంగా స్పందించాలి అనేటువంటిది అర్థమవుతుందో మనకి ఈ పత్రికల్లో కూడా అదే అర్థమవుతుంది అనమాట. దేవుడు ఎవరు, నేనెవరు, లేదా మనం ఎవరు, దానిని బట్టి మేము బ్రతికేంటి, ఈ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటివి మనకు అర్థం కావాలి. నూతన నిబంధనలో వీటికి ఉన్నటువంటి ప్రాశస్త్యం అదేనమాట. కొన్ని రచనల గురించినటువంటి అథెంటిసిటీ అంటే రచయిత ఎవరు అనేటువంటి దాని విషయంలో కొంత అనుమానాలు వ్యక్తమైనా సరే మనకి లభించినటువంటి ఆధారాల వరకు మనం పరిశీలించినట్లయితే మనకి ఇవి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం అన్నమాట. మనం చచ్చిపోయే వరకు చదువుతూ ఇంకా తవ్వుతూ ఉండొచ్చు. ఇంకా కొత్త విషయాలు వస్తానే ఉంటాయి వీటిలో నుండి. నేను ఈ గంటన్నర లేదా 1 hour 20 minutes కాలంలో చాలా చెప్పడం కోసం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. కొంచెం నడిపిస్తాను. నా కోరిక ఏంటి అని అంటే ఇవి విన్న తర్వాత మీరు పరిగెత్తుకుంటా నూతన నిబంధనలోకి వెళ్ళిపోయి ఈ వీటిలో పరుగులు తీయాలి. వేటిల్లో అంటే ఈ పత్రికల్లో పరుగులు తీయాలి. గబగబా చదివేసేయాలి. నా కోరిక అనమాట. మీరు ఇష్టం వచ్చినట్టుగా చదివేసేయాలి, ఇష్టం వచ్చినట్టుగా నోట్స్లు రాసేసుకోవాలి, ఇష్టం వచ్చినట్టుగా టీచ్ చేసేయాలి దొరికిన చోటలో. సో ఇది మీకు నోట్స్ లో నేను తర్వాత ఇస్తాను కాబట్టి మీరు పట్టించుకోకండి. అన్డిస్ప్యూటెడ్, అసలు ఈయన రాశాడు అనే దానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేనటువంటి లెటర్స్, పత్రికలు ఒక 7. రోమీయులకు, కొరింథీయులకు రాసినటువంటిది 2 పత్రికలు, గలతీయులు,
ఫిలిప్పీలకు రాసింది, తెస్సలోనికా సంఘానికి రాసిన మొదటి పత్రిక ఫిలెమోన్. ఈ 7 పత్రికల్లో పౌలు రాశాడనేది నిర్వివాదాంశం. ఎవరు ఏమీ దాన్ని క్వశ్చన్ చేయడం లేదు. నేను ప్రస్తుతం ఉన్నటువంటి స్కాలర్లీ పొజిషన్ గురించి, అబ్జెక్షన్స్ గురించి జస్ట్ ఊరికి నేను మీకు అలా చెప్పి ముందుకు తీసుకుని వెళ్ళిపోతాను అంతవరకు. నేను మాత్రం 13 పుస్తకాలు పౌలు రాశాడని చెప్పి నాకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. నేను శుభ్రంగా చదువుకున్నాను. ఎందుకోసం అంటే క్యానన్ యాక్సెప్ట్ చేసింది, వాటిలో ఉన్నాయి. ఆయన రాశాడు, రాయలేదు, ఆ శైలి లేకపోతే తీసుకున్నటువంటి టాపిక్స్ ఇట్లాంటివన్నీ, దానికి క్రాస్ రిఫరెన్సెస్ ఇవన్నీ మనం చదువుకుంటే కనుక దట్ షుడ్ బి గుడ్ ఫర్ అస్. నాకేమి అభ్యంతరం లేదు. కానీ బయట నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాల గురించి, పౌలు రాయలేదు అనేటువంటి వాటి గురించి కొంతమంది ఏమంటారు అని అంటే, పాస్టరల్ ఎపిజల్స్ అసలు పౌలు గారు రాయలేదు అని అంటారు అనమాట. తర్వాత ఆ కింద ఉన్నటువంటి ఎఫ్సీలకు రాసిన పత్రిక కానీ, కొలస్సీ కానీ, తెస్సలోనికా సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక కానీ, ఈ 6 పుస్తకాలు పౌలుకి సంబంధం లేదు. పౌలు మరణించిన తర్వాత పౌలు శిష్యుల్లో ఎవరో ఒకరు పౌలు శైలిని అనుకరించి పౌలు ఆలోచనల్ని బట్టి రాశారు అని అంటారనమాట. అందుకని దాన్ని ఏమన్నారంటే డ్యూట్రోపాలిన్ లెటర్స్ అని అన్నారనమాట. అంటే ద్వితీయ స్థానం ఇచ్చారు వాటికి. ఆయన రాయలేదు కానీ ఆయనలా అని చెప్పి. నా పొజిషన్ చెప్తున్నాను కదా, నాకు ఈ 13 పుస్తకాలు పౌలు రాశాడనేటువంటి విషయంలో నాకేం అభ్యంతరం లేదు. వాటిల్లోకి ఇంకా వెళ్ళి వెతుక్కునేటువంటి అవసరం కూడా నాకు లేదు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక మాత్రం పౌలు కాదు అనేటువంటిది చెప్పడానికి నా సొంత ఆలోచనలు నేను చెప్పగలను. అది మనకి స్కాలర్లీ డిస్కషన్ కాబట్టి లెట్ us నాట్ టాక్ అబౌట్ దట్ నౌ. తర్వాత మాట్లాడు. తర్వాత పౌలే ఏమంటాడంటే, లవోదికయ సంఘానికి రాసినటువంటిది మీరు తెప్పించుకోండి, మీకు రాసింది వాళ్ళకి పంపించుకోండి అని కొలస్సీలకు రాస్తూ ఆ మాట్లాడినటువంటి మాటలు అనమాట. అంటే లవోదికయ సంఘానికి ఈయన వేరే ఒక పత్రిక రాశాడు. ఆ పత్రిక ఏమైందో మనకి తెలియదు. అది క్యానన్లో చేర్చబడలేదు. తర్వాత ఎక్కడైనా ఏమైనా ఫ్రాగ్మెంట్స్ దొరికినాయి అని అంటే, ఫ్రాగ్మెంట్స్ ఏమైనా దొరికి ఉండొచ్చేమో, దొరకలేదు తెలియదు. కానీ మనకి ఫుల్ లెటర్ రిటన్ టు దిస్ చర్చ్ మనకి దొరకలేదు. కానీ రాశాడు అనేటువంటి దానికి మాత్రం ప్రస్తావన ఆయనే చేసినటువంటి విషయం మనకి తెలుస్తుంది. దానిలో పౌలు పత్రిక రాసేటువంటి విధానం ఏంటంటే ఓపెనింగ్ గ్రీటింగ్ చెప్తాడనమాట. ఓపెనింగ్ గ్రీటింగ్ చెప్పిన తర్వాత నేను ఎవరిని అని అంటే యేసుక్రీస్తు దాసుడిని లేకపోతే అపోస్తలుడిని అని చెప్పుకుంటాడు తనే. తర్వాత తనతో పాటు ఎవరున్నారో వాళ్ళ నుంచి మీకు కృపా సమాధానాలు కలుగును గాక రకరకాల మాటలు ఉపయోగించి చెప్తాడనమాట. అది సంఘం అయితే సంఘం, వ్యక్తి అయితే వ్యక్తి. కానీ ఓపెనింగ్ గ్రీటింగ్ లో మాత్రం తానెవరు అనేటువంటిది మాత్రం స్పష్టం చేసుకుంటాడు. అదే పద్ధతిలో క్లోజింగ్ గ్రీటింగ్ దగ్గరకు వస్తే కొన్ని పత్రికలకి ఆయన నా స్వహస్తంతోటే నేను మీకు వందనాలు రాస్తున్నానని చెప్తాడు. పెద్ద అక్షరాలతో రాయాల్సిన అవసరం ఎందుకు పెద్ద అక్షరాలతో రాశాడు అని అంటే, ఆ కింద నుంచి సెకండ్ పాయింట్ చూస్తే ఆటోబయోగ్రఫికల్ ఇష్యూస్ మాట్లాడతాడు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సంఘటనలు మాట్లాడతాడు అనమాట. అలా మాట్లాడినప్పుడు ఏంటంటే, నా శరీరంలో మీకు ఇబ్బందిగా ఉన్నటువంటిది, అవసరమైతే మీ కళ్ళు ఓడబీకి నాకు ఇచ్చేస్తుండేవాళ్ళు, ఇలాంటివి మాట్లాడితే పండితులు ఏమంటారు అని అంటే, బహుశా పౌలుకి స్పష్టమైనటువంటి చూపు లేదేమో, తన కళ్ళు తనకి ఇబ్బందిని క్రియేట్ చేసినాయేమో అంటారనమాట. అందుకోసం అని చెప్పి ఎవరికో ఒకరికి ఆయన డిక్టేట్ చేస్తూ ఉంటే వాళ్ళు రాశారు. చివరికి తానే రాసినట్లుగా దాన్ని నిర్ధారణ చేయడం కోసం ఆయన సంతకం పెట్టడం లేకపోతే గ్రీటింగ్స్ రాయడం ఏదో చేసేవాడు అని అంటారనమాట. తర్వాత క్లోజింగ్ గ్రీటింగ్ లో ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఎవరికి రాస్తున్నాడో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి కొంతమందిని ఆయన పర్టికులర్ గా మెన్షన్ చేస్తాడు, ప్రస్తావించాడు అనమాట. వాళ్ళ పేర్లని ప్రస్తావించి వాళ్ళతోటి తనకున్న సంబంధం, వాళ్ళ గురించి తనకున్నటువంటి ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా స్పష్టం చేసుకుంటా వచ్చాడనమాట. అది చెప్పాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అంటే ఆయన చిట్ట లేఖలో మాత్రం కొంచెం భిన్నమైనటువంటి ధోరణిని ఆయన అనుసరించినట్లుగా మనకు అర్థం అవుతుంది. అందులో ఏం చేశాడనేటువంటిది నేను చివరికి వచ్చిన తర్వాత మాట్లాడతాను. తర్వాత ఈయన యూజువల్ గా తన లెటర్ ని ఎట్లాగూ మెర్జ్ చేసేవాడు లేకపోతే బ్లెండ్ చేసేవాడు అని అంటే, డాక్టరీన్ ని అప్లికేషన్ ని బ్లెండ్ చేసుకుంటా తీసుకుని వస్తాడనమాట. కొన్నింటిలోనేమో అక్కడికక్కడ బ్లెండ్ చేయడం, కొన్నింటినేమో ఏకమొత్తంగా డాక్టరీన్ మాట్లాడి తర్వాత అయితే ఏంటి అనేది మాట్లాడడం మనం గమనిస్తాం. ఏమైనా సరే ఈ రెండింటినీ కూడా ఆయన ఎక్కడా తక్కువ చేయలేదు. రెండింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకుని వచ్చినట్లుగా మనకి అర్థమవుతా ఉంది. బాగుంది. రోమిలకు రాసినటువంటి పత్రిక నేను మొదటగా
ఈ పత్రికతో నాకు కొంచెం గ్రహింపు రావడానికి కారణం ఎవరు అంటే మచిలీపట్నంలో ఉన్నటువంటి ఎం చంద్రపాల్ గారు అనమాట. ఆయన నా అనుమానం ఈ పుస్తకాన్ని కంటదా పెట్టారేమో అని చెప్పి. ఎందుకు వస్తుందంటే చాలా సంవత్సరాల క్రితం ఆయన మాకు ఇచ్చినటువంటి సవాల్ ఏంటి అని అంటే మొదటి 8 అధ్యాయాలు అయినా సరే మీరు కనీసం కంటదా పెట్టాలి అని సవాల్ విసిరారనమాట. ఆయనకి ఇష్టం అట్లాగు కొన్ని పుస్తకాలు ఆయన కంటదా పెట్టేశారు ఈ పత్రికల్లో. ముఖ్యంగా ఆయన రోమన్స్ గురించి మాట్లాడుతూ ఉంటే నాకు రోమన్స్ గురించినటువంటి స్పృహ కలిగింది. ఈ పుస్తకం ఎంత ప్రాముఖ్యమైంది అని చెప్పి. కొంతమంది ఏమంటారంటే ఈ పుస్తకాన్ని 5వ సువార్త అని అంటారు. కొంతమంది ఏమంటారంటే గాస్పెల్ అకార్డింగ్ టు పాల్, అంటే పౌలు రాసిన సువార్త అని అంటారు అనమాట. అంటే మత్తయి సువార్త, లూకా సువార్త ఎట్లాగో పౌలు సువార్త కూడా అట్లాగో దిస్ ఇస్ ద 5th గాస్పెల్ అని అంటారు. అంటే ఈజ్ ఇట్ అబౌట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ బయోగ్రాఫికల్ డీటెయిల్స్ అని అంటే నో, అలాగేమీ కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర గురించి, ఆయన చేసినటువంటి పనులు, మాట్లాడిన మాటల గురించి అని అంటే కాదు. కానీ సువార్త యాజ్ ఇట్ ఈజ్ అనమాట. అసలు సువార్త అంటే ఏంటి అనే దాని గురించి ఆయన మాట్లాడడం అనమాట. మార్టిన్ లూథర్ గారి గురించి యాక్చువల్ గా సంఘ చరిత్ర ఎవరి గురించి మాట్లాడుతుంది అంటే 1 అగస్టిన్ గారి గురించి, 2 లూథర్ గారి గురించి, 3 జాన్ వెస్లీ గారి గురించి మాట్లాడతారు అనమాట. ఎందుకు? రోమా పత్రిక వీళ్ళ జీవితాలని ఏ విధంగా ప్రభావితం చేసింది అనే దాని గురించి. లోకం వైపుకి వెళ్ళాలా, యేసుక్రీస్తు వైపుకి వెళ్ళాలా అనేటువంటి మీమాంసలో అగస్టిన్ గారు ఉన్నప్పుడు పక్కనున్నటువంటి ఇంట్లో నుండి ఒక పిల్లాడు అనటమో, లేకపోతే ఎవరో అన్నారో, ఒక వాయిస్ ఆయనకి వినపడిందంట. టేక్ ఇట్ అండ్ రీడ్ ఇట్ అని చెప్పో, లేకపోతే పిక్ ఇట్ అప్ అండ్ రీడ్ ఇట్ అని చెప్పో. మొత్తానికి ఆయన తీసుకుని చదివాడు. చదివితే ఈ లోకం పట్ల ఉండాల్సినటువంటి ఆ వ్యతిరేకత అనేటువంటిది ఆ భాగం కనపడగానే తన హృదయంలో ఉన్నటువంటి ఆ మీమాంస, డైలమా అనేటువంటిది, సంశయం అనేటువంటిది పటాపంచలైపోయిందండి. దాదాపు 1000 సంవత్సరాల తర్వాత మార్టిన్ లూథర్ గారు అన్నమాట. మంచి లా చదువుకున్నాడు, లా ప్రాక్టీస్ చేయకుండా మంక్, సన్యాసి, క్రైస్తవ సన్యాసి అయ్యాడు. ఏ సంఘానికి అంటే కాథలిక్ సంఘంలో ఉన్నాడు. చక్కగా యూనివర్సిటీ అంటే కాథలిక్ సెమినరీలో ప్రొఫెసర్ గా ఉన్నాడు. తన స్టూడెంట్స్ కి రోమన్స్ టీచ్ చేయడం కోసం అని చెప్పి చదువుతా ఉన్నాడు. అప్పటికి ఎంత ఘోరమైనటువంటి జీవితం అంటే ఆయనది. వాక్యం ఏ విధమైనటువంటి నీతి కోసం చెప్తుందో ఆ నీతిని తన వ్యక్తిగత జీవితంలో కనబరుచుకోవటం కోసం అని చెప్పి రకరకాల ఉపవాసాలు, తనని తాను కృంగదీసుకోవటం, అవసరమైతే కొరడా తీసుకుని తన దేహాన్ని తానే హింసించుకోవటం లాంటి స్థితిలో ఉన్నాడు. ఆయన ఆరోగ్యం, ఆయన జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ దాదాపుగా పూర్తిగా ఫెయిల్ అయిపోయినటువంటి కండిషన్ అనమాట. అలాంటి పరిస్థితిలో లూథర్ గారు 1:16 చదువుకున్నారనమాట. ఏది? నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అనేటువంటిది. ఇది చదివిన తర్వాత ఆయనకి ఒక్కసారి ఆయన ఏమంటారో చూసారా? ఇస్ ద ప్యూరెస్ట్ గాస్పెల్ అని అంటారు అనమాట. ఆయన ప్యూరెస్ట్ గాస్పెల్. ఆయన ఇంకొక చోట ఏమని రాశారు అని అంటే, పరలోకానికి గేట్ తెరవబడింది నాకు అని అన్నాడు అనమాట. ఆయన అది ఆయన జీవితాన్ని ఎంతగా గ్రిప్ చేసింది అని అంటే, ఇంకా ఆ ఒక్క కన్విక్షన్ తోటి నేను రక్షణ పొందడానికి పనులేమి నాకు వల్ల కాదు, నేను చేయనవసరం లేదు, చేయాల్సినంత యేసుక్రీస్తు ప్రభువు చేశాడు, నాకు కావాల్సిందల్లా ఆయన పట్ల విశ్వాసం అన్నది ఆయనకి అర్థమైన తర్వాత, సోలా ఫిడే, సోలా గ్రాషియా, సోలా స్క్రిప్చరా ఆయనకి అర్థమైన తర్వాత ఇంకా అంతే, ఇక ఖచ్చితంగా నేను దీన్ని ప్రకటించకుండా ఉండలేను, హియర్ ఐ స్టాండ్ అని అన్నాడు అనమాట. ఆ విధంగా యూరోప్ లో అంటే ఐరోపాలో, జర్మనీలో ఆరంభమై ఐరోపా మొత్తం కూడా రిఫర్మేషన్ అనేటువంటిది, సంస్కరణ అనేటువంటిది, మతపరమైనటువంటి మోరల్ రినైసెన్స్ అని అన్నారు దాన్ని చరిత్రకారులు. అది ప్రభావితం చేయడానికి ఆయనకి కారకం ఏంటి అని అంటే రోమన్స్ బుక్ అన్నమాట. వెస్లీ గారు 1738లో అంటే ఆయన పుస్తకాన్ని చదువుకుని ఆయన దాని ప్రభావానికి లోనైన తర్వాత రోమన్స్ మీద కామెంటరీ రాశారు లూథర్ గారు. దాదాపుగా 200 సంవత్సరాల తర్వాత లండన్ లో ఆల్డర్స్ గేట్ అనేటువంటి ఒక రోడ్ లో ఒక చాపెల్ ఉంటే, ఆ చాపెల్ లో ఒక సాయంత్రం సర్వీస్ లో వెస్లీ గారు కూర్చుని ఉన్నారు. మీటింగ్స్ జరుగుతా ఉంటే ఆయన కూర్చుని ఉన్నారు. కూర్చునుండే అక్కడ పుల్పిట్ మీద ఒక ఆయన నిలబడి
రోమన్స్ కి లూథర్ గారు రాసినటువంటి కామెంటరీ చదవటం మొదలు పెట్టారంట. చదువుతా ఉంటే ఒక్కసారి ఈయన మనసంతా కూడా ఒక రకమైనటువంటి నెమ్మది, సమాధానం, తృప్తి నిండిపోయిందంట. ఐ ఫెల్ట్ మై హార్ట్ స్ట్రేంజ్లీ వార్మ్డ్ అని చెప్పి రాశాడు ఆయన. ఆయన యాక్చువల్గా రాసిన మాటలు, వెస్లీ గారు రాసిన మాటలు. దీన్ని వెస్లీ గారి జీవితంలో ఆల్డర్స్ గేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి కూడా అన్నారు అనమాట. ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆయన జీవితం ద్వారా 50 సంవత్సరాల పరిచర్య జరిగింది. ఇంగ్లాండ్ మొత్తం అద్భుతమైనటువంటి రివైవల్ వచ్చిందనమాట. రోమన్స్ ఎంత కీలకమైనటువంటి పాత్ర పోషించింది అంటే, ఆయన పుస్తకం రాసి విడిచిపెట్టిన తర్వాత, ఆ లెటర్ రాసి విడిచిపెట్టిన తర్వాత ఎవరికి రాశాడు అని అంటే, తానంత వరకు చూడని వాళ్ళకి రాశాడు, తాను ఎరగని వాళ్ళకి రాశాడు. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నాకని అన్నాడు. అంటే ఆయన అక్కడే జైల్లో చాలా కాలం ఉంటారు, అక్కడే చనిపోతారు అనేటువంటిది అప్పటికి పౌలు గారికి తెలియదు. కానీ వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఆశతోటి ఆయన రాసినటువంటి మాటలు అన్నమాట. ఓకే, దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్. 16వ వచనం నుండి 19వ వచనం వరకు అన్నమాట. నాకు అర్థమైనటువంటి దాని మేరకు ఈ 4 మాటలు పెట్టుకున్నాను. నేను కొన్నింటినే మాట్లాడుతున్నాను, ముందుకు తీసుకుని వెళ్ళిపోతాను. స్వార్థను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనైనా నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్టు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. 18వ వచనంలోకి వెళ్తే, దుర్నీతి మీద, భక్తిహీనత మీద దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎన్ని విషయాలు మాట్లాడుతున్నారు చూసారా? దెర్ ఇస్ రెవల్యూషన్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఎందుకని 19వ వచనంలో దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో వారి మధ్య విసిద్ధమై ఉన్నది. దేవుడు పక్షపాతి అయినటువంటి దేవుడు కాదు, ఇవని దాని గురించి ప్రశ్నించే దేవుడు కాదు, ఇచ్చాడు ఆయన. నాలెడ్జ్ ఆఫ్ గాడ్, రెవల్యూషన్ అన్నమాట. పవర్ ఆఫ్ గాడ్ ఏంటి అని అంటే సాల్వేషన్, గ్రీసు దేశ రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి. ఏది ఇదంతా ఏంటి అంటే గాస్పెల్. దేవుని నీతి, దేని ద్వారా దేవుని నీతి అని అంటే ఆయా రకాల కార్యకలాపాల ద్వారా, కార్యక్రమాల ద్వారా కాదు, లేకపోతే పాపరిహార పత్రాల ద్వారా ఏం కాదు, విశ్వాసము ద్వారా అన్నమాట దేవుని నీతి. మరి ఒకవేళ నేను ఈ స్వార్థని అంగీకరించకపోయినట్లయితే, సత్యాన్ని అడ్డగించేటట్లయితే, దేవుని కోపం నాకు వ్యతిరేకంగా తీర్పుగా బయలుపరచబడుతుంది. దిస్ ఇస్ గాస్పెల్. దాన్ని వివరించుకుంటూ వెళ్ళారనమాట పౌలు గారు ఈ పత్రిక యావత్తు. మంచి పుస్తకం. తర్వాత పాపం గురించి, తర్వాత ధర్మశాస్త్రం గురించి, విశ్వాసం గురించి, కృప గురించి, నీతి గురించి, రక్షణ గురించి మాట్లాడతారనమాట. ఇవన్నీ మాట్లాడుకుంటా వచ్చారు. నాకు ఇంకొక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు అనమాట. 5వ అధ్యాయంలో నాకు వాక్యం పెట్టినటువంటి పేర్లు, నాకనంటే మనకి ప్రతి మనిషికి వాక్యం పెట్టినటువంటి పేరు అన్నమాట. మనం ఎవరివి అని అంటే 6వ వచనంలో బలహీనులవి, 6వ వచనంలోనే భక్తిహీనులవి, తర్వాత 10వ వచనంలో శత్రువులవి, తర్వాత 8వ వచనంలో పాపులవి మన పేర్లు అన్నమాట. ఇవన్నీ కూడా ఎంత క్లియర్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారో చూడండి. సో మనకి ఈ వాక్యంలో నుంచి మనకు అర్థం కావాల్సినటువంటి మాటలు, రకరకాల మాటలు వాడారన్నమాట. థియలాజికల్ గా బహుశా మీకు సిన్ గురించి, తర్వాత క్రూసిఫిక్షన్ గురించి, రిజరెక్షన్ గురించి, ఆయన యేసుక్రీస్తు ప్రభు మన కోసం శిలువ మీద చేసిన కార్యాన్ని వివరించేటప్పుడు డాక్ట్రిన్ లో వరకుమార్ గారు ఈ మాటలన్నీ కూడా ప్రస్తావించి ఉంటారు అనమాట. ప్రొపిసియేషన్, అటోన్మెంట్, ఇట్లాంటి రిడెంప్షన్, వీటన్నింటికి ఉన్నటువంటి తేడాలేంటి, రిజనరేషన్, ఈ మాటలకి తేడాలేంటి, అవన్నీ కూడా ఈ వాక్యంలో ఎలాగూ ఎక్స్ప్లెయిన్ చేయబండి అని చెప్పి. తర్వాత 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 12వ అధ్యాయం మొదట్లో ఏమంటాడు అని అంటే, అసలు ఆరాధించడం అంటే ఏంటి అంటాడంట. ఆరాధించడం అంటే ఏంటి అని అంటే, నీ బాడీని అప్పగించు అని అంటాడు. బాడీని అప్పగిస్తే చాలదు, నీ మైండ్ని కూడా అప్పగించు అని అంటాడు అనమాట. చూసారా? 12వ అధ్యాయం మొదట్లో మీ శరీరాలను అప్పగించండి, అంతేకాకుండా మీ మనస్సు మారి నూతనం అవ్వాలి అని అంటాడు అనమాట. సో దట్ ఈస్ ది యాక్సెప్టబుల్ వర్షిప్ అని అంటాడు అనమాట. ఇదే యుక్తమైనటువంటి సేవ, ఆరాధన అని అంటాడు అనమాట. సో మనకు అర్థం కావాల్సినటువంటి విషయాలు, ఆ తర్వాత రకరకాల విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ పుస్తకంలో.
కొరింథియన్స్ కి రాసినటువంటి 2 పుస్తకాలు, అసలు నిజానికి కొరింథియన్స్ కి ఈయన మీద కరకరలాడిపోతా ఉన్నారు ఫస్ట్ పుస్తకం రాసేనాటికి. ఎంత గుంపులైపోయారు అని అంటే, మేమేమో క్లోపా బ్యాచ్ అన్నారు ఒక వర్గం, మేమేమో అపోలో బ్యాచ్ అన్నారు ఒక వర్గం, వర్గం ఏమో మేము పౌలు బ్యాచ్ అని అన్నారు. చెప్పారనమాట, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను, నేను కేఫా వాడను, కొంతమంది ఏమో నేను క్రీస్తు వాడిని. ఎంత ఘోరమైనటువంటి పద్ధతిలో వీళ్ళందరూ ఈ విధంగా తయారైపోయారో అలాంటి సంఘానికి రాస్తున్నాడు అనమాట. అసలు నాకేమైనా రోల్ ఉందా దీనిలో అని అంటున్నాడు. నేనేమైనా మీకోసం సిలువైబడ్డానా అని అంటున్నాడు. అని సువార్త చెప్పడం గురించి 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడేటువంటి మాటలు, నా బ్రతుకు ఏం అక్కర్లేదో చెప్తున్నాడు. నాకు వాక్చాతుర్యం వద్దు, జ్ఞానాతిశయం వద్దు, మనుష్యుల జ్ఞానం వద్దు, తీయని మాటలు వద్దు, లోక జ్ఞానం వద్దు, లోకాధికారుల జ్ఞానం వద్దు. కిందకి వెళ్ళిపోతే గనక మనుష్య జ్ఞానం వద్దు, మనుష్యాత్మ వద్దు. ఎన్ని మంచి మాటలు చెప్తాడో. మన ఈ మాటలు చదువుకునే కొద్ది మనకి ఇంకా కొత్త కొత్త విషయాలు అర్థమవుతా ఉంటాయి. మరి ఏం కావాలో కూడా చెప్తాడనమాట. సువార్త చెప్పాలి అని అంటే కనుక ఏం కావాలి, మనుషులు ఎన్ని రకాలు, 3 రకాలు. ఆ 3 రకాల మనుషుల గురించి శరీర సంబంధం, ఆత్మ సంబంధం, ఆ తర్వాత ప్రకృతి సంబంధం, రకరకాల విషయాలైనటువంటి తేడాల గురించి మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. మంచిది. ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఏమంటాడంటే 4వ అధ్యాయం మొదట్లో ఏమంటాడు తెలుసా, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులు అని అంటాడు అనమాట. అంటే ఈవెన్ the mystery of the gospel is entrusted to us. We are stewards of God's gospel and God's mystery. అంటే మన స్థాయి ఎంత గొప్పది అనేటువంటిది మనకు అర్థం కావాలి, మనం చూసుకుంటా ఉండాలన్నమాట ఈ విషయాలన్నీ కూడా. నాకు ఈ 4వ అధ్యాయంలో నాకు చెంప చెళ్ళు అనిపించినటువంటి విషయం ఏంటి అని అంటే, చాలాసార్లు చెంప చెళ్ళు అనిపించింది అన్నమాట ఈ విషయం. ఒరే, నీకు ఆధిక్యం కలుగు చేసేవాడు ఎవడు? నీకు కలిగిన వాటిలో పౌర్ణి వలన నీవు పొందనిది ఏది? పొందియుండి పొందనట్టు నీవు అతిశయింపనేలా ఏం బతుకురా నీదని అంటాడు. ఏంటి గర్విస్తున్నావు? ఓ పెద్ద షో పడుతున్నావేంటి? ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఈ లోకంలో నీది అంటూ నువ్వు సొంతంగా సాధించింది, పొందింది ఏదైనా ఉందా? ఏది లేదు. అన్ని ఇటొకళ్ళు ఇచ్చుకుంటా వస్తే నువ్వు ఈ స్థాయికి వచ్చి వాళ్ళ నోరు తెరిచి గట్టిగా మాట్లాడుతున్నావు. ఎందుకు ఇంత స్వాతిశయం అని అంటాడు అన్నమాట. ఇది అర్థమైన తర్వాత నేను కొంచెం నోరు మూసుకోన్నాను చాలా విషయాల్లో. నోరు మూసుకున్నానంటే నోరు మూసుకోవాల్సి వచ్చింది, ఎందుకు తప్పట్లేదు ఇంకే. లేకపోతే నా షో వర్క్, నా పర్ఫార్మెన్స్, అబ్బో ఎంత ప్రదర్శనో, ఇవన్నీ చూస్తే నేను చాలా వినయంగా ఉంటున్నట్లుగా ప్రదర్శించేవాడిని. అదంతా నాకు అర్థమైంది దీని దగ్గరికి వచ్చిన తర్వాత. ఓ చాలా ప్రాబ్లం నా లైఫ్ అని చెప్పి కరెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అన్నమాట. తర్వాత సంఘంలో ఎంత దరిద్రమైన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. సంఘంలో జారత్వం, సంఘంలో ఒకరికి వ్యతిరేకంగా ఒకరు తీర్పులు తీర్చుకోవడానికి బయటికి వెళ్ళటం, తర్వాత పెళ్లి గురించి రాస్తాడు, విగ్రహాల గురించి రాస్తాడు, రకరకాల విషయాలన్నీ మాట్లాడతాడు. తర్వాత మీకు తెలిసినటువంటి విషయం 12వ అధ్యాయం, 13, 14 అధ్యాయాలు బహుశా చివరికి వచ్చిన తర్వాత మాట్లాడతాను నేను. తర్వాత 2వ అధ్యాయంలోకి వస్తే ఇంకొంచెం ఇక్కడ 15వ అధ్యాయంలో అచ్చంగా పునరుత్థానం గురించి మాట్లాడతాడు. 2వ పత్రికలోకి వెళ్తే గనక మొదటి స్థాయిలో ఉన్నటువంటి విషయాల గురించి నేను మాట్లాడను, కానీ అంటే తన వ్యక్తిగతమైనటువంటి పరిచర్య జీవితం ఎలా ఉందనేటువంటి విషయాలు మాట్లాడుతూ 8, 9 అధ్యాయాల దగ్గరికి వచ్చేటప్పటికి 9, 10, 11 కూడా 11లో కూడా అనమాట, జనరాసిటీ ఆఫ్ గివింగ్, ఇవ్వడం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైంది మనం ఖచ్చితంగా చదువుకోవాలి. మీలో ప్రతి ఒక్కరూ ఆ భాగాన్ని చదవండి. మనం ఇవ్వడం గురించి మనకి స్పష్టత వస్తుంది అనమాట. ఓకే, మంచిది. గలతీయులకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే గలతీయులకి మొదలు పెట్టడమే 6వ వచనం చూసారా, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అక్కడ భిన్నమైన సువార్త అన్నాడు. 7వ వచనంలో మరి ఒక సువార్త అని అన్నాడు. 7వ వచనంలో క్రీస్తు సువార్త అని అన్నాడు. 8వ వచనంలో ప్రకటించిన సువార్త అని అన్నాడు. 9వ వచనంలో అంగీకరించిన సువార్త అని అన్నాడు. డిఫరెంట్ గాస్పెల్స్ అన్నమాట. డిఫరెంట్ గాస్పెల్స్ గురించి ఎందుకు ఇంత చేసి డిఫరెంట్ గాస్పెల్స్ అని అంటే, అక్కడ
పేతురుని తను ముఖాముఖి ఎదిరించినటువంటి విషయం గురించి మాట్లాడతాడు. దానికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే 7వ వచనం అన్నమాట. 2వ అధ్యాయం 7వ వచనంలో సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురుకు ఎలాగ అప్పగింపబడినో, సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడిను. చూసారా, దేవుడు తన పిలుపుని ఎంత స్పెసిఫిక్ గా ఇస్తాడు. ఇద్దరూ సువార్థికులే, కానీ ఒకరేమో సున్నతి పొందిన వారికి, ఇంకొకరేమో సున్నతి పొందని వారికి. రెండో విషయం అక్కడే ఏంటి అనంటే 8వ వచనంలో సున్నతి పొందిన వారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడవుటకు నాకును సామర్థ్యము కలుగు చేసిను. అంటే దేవుడు తన పిలుపునిచ్చేటప్పుడు ఏమిస్తాడు అని అంటే మనకి సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆ సామర్థ్యానికి ఆయన పేరు పెట్టినటువంటి రెండవ పేరు ఏంటి అని అంటే యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృప. ఎంత చేసి నేనేమైనా గ్రేటా, ఆమె డిగ్రీలు లేకపోతే సర్టిఫికేషన్లు అయ్యేది ఏమైనా ఉన్నాయా అంటే ఏం కాదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్. నన్ను తీసుకొని వెళ్ళి ఆయన సున్నతి పొందని వారికి స్వార్థ ప్రకటించు అని అన్నాడు. ప్రకటించడానికి నాకు సామర్థ్యం ఇచ్చాడు. అంటే ఏమిచ్చాడంటే నాకు కృపను అనుగ్రహించాడు. సో ఏం మాట్లాడుతున్నాడు దీని అంతట్లోను అనంటే సున్నతి గురించి, సున్నతి లేకపోవటం గురించి, సున్నతి అవసరమా కాదా అనే దాని గురించి మాట్లాడుతున్నాడు అనమాట. అందుకే చాలా దిగులుతోటి, బాధతోటి 3వ అధ్యాయం 1వ వచనంలో అవివేకులైన గలతీయులారా, యు ఫులిష్ గలిషియన్స్ అని అంటాడు అనమాట. మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? ఎట్లాంటి మాటలు చూసారు, ఎలాంటి మాటలు చూసారు. సో అందుకని ఆ డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రం ఎంతవరకు, ఎట్లాంటి లిమిటేషన్స్ ఉన్నాయి, కృపకి ఏ విధమైనటువంటి అపరిమితమైనటువంటి ఆనందం, రక్షణ అనేటువంటిది దానిలో కనబడుతుంది. ఆ డిఫరెన్సెస్ చూపించడం కోసం అన్నమాట. దాస్యం గురించి, స్వాతంత్ర్యం గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఆత్మానుసారంగా బ్రతకటం గురించి మాట్లాడాడు. ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట. నాకు చాలా ఇష్టమైనటువంటి పుస్తకం ఇది. చాలా ఇష్టమైన పుస్తకం అంటే చాలా ఇష్టమైన పుస్తకం. పోలుస్తాడు, రకరకాల పోలికలను పోలుస్తాడు అన్నమాట. ఏం పోలికలు పోల్చాడో చూసారా? అన్ని జనులు, విశ్వాసులు, పాత స్వభావం, కొత్త స్వభావం, చీకటి, వెలుగు, ఫలరాహిత్యం, వెలుగు ఫలం అన్నమాట. తర్వాత అవివేకులు, జ్ఞానులు, తర్వాత మద్యం, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, తర్వాత అవిధేయులు, దేవుని వాక్యానికి లోబడినటువంటి విధేయులు అన్నమాట. వీళ్ళ గురించి మాట్లాడతాడు. తర్వాత 4వ అధ్యాయం అచ్చంగా చర్చ్ గురించి మాట్లాడతాడు. 16 వచనాల వరకు చర్చ్ గురించి మాట్లాడిన తర్వాత ఎవ్రీడే అప్లికేషన్ లోకి తీసుకుని వస్తాడు అన్నమాట. మంచి విషయాలు, చాలా మంచి మంచి విషయాలు మాట్లాడతాడు. ఎందుకోసం ఎఫ్సీలకి ఇంత స్పెషల్ లవ్ చూపించాడు ఈయన అనేటువంటిది నాకు ఎప్పటికీ అర్థం కాదు. అంతకాలం వాళ్ళ మీద టైం స్పెండ్ చేశాడు. ఆ తర్వాత అంత బలమైనటువంటి వాక్యాన్ని వాళ్ళకి నేర్పించాడు. నేర్పించిన తర్వాత మళ్ళీ స్పెషల్ గా వాళ్ళ కోసం అని చెప్పి ఈ పత్రిక రాశాడు. చాలా మంచి విషయాలు రాశాడు అనమాట. మీరు 5వ అధ్యాయంలో చూసినట్లయితే రకరకాల వ్యక్తులు అనమాట. మీరు గమనించినట్లయితే 5వ అధ్యాయంలో నాకు భయపెట్టినటువంటి ఒక మాట చూపిస్తాను. మీరు పూర్వమందు చీకటి అయి ఉంట్రి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగు. ఆయన నేను చీకటి అంటే నాకు బాగానే కరెక్ట్ గా అర్థమైపోద్ది, ఎందుకంటే నా బ్రతుకు నాకేంటి తెలుసు కాబట్టి. కానీ ఇప్పుడేంటి యు ఆర్ లైట్ అని అంటే ఏంటి, మీరే వెలుగు అని అంటే ఏంటి? నిజమా? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదే సమయంలో ఇంకా ఏమంటాడో తెలుసా? ఇంకా ఏమంటాడంటే 7వ వచనంలో చివరి మాట అనమాట. మీరు అటు వారితో పాలివారై ఉండకుడి. ఎటు వారితో అంటే అవిధేయులైనటువంటి వాళ్ళతో కూడా బిలీవర్స్ పాలివారై ఉండడానికి, పార్ట్నర్స్ అవ్వడానికి అవకాశం ఉంది చెప్తున్నాడు. అక్కడ చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. తర్వాత అదే మాటని 11వ వచనంలో నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించరు. తర్వాత మీరు గమనించినట్లయితే 14వ వచనంలో నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము. అంటే ఈ పరిశుద్ధులు కూడా చక్కగా చచ్చిపోయిన వాళ్ళ మధ్యలో పడి నిద్రపోవడానికి అవకాశం ఉందన్నమాట. స్లీపర్స్ గా బ్రతకడానికి, పార్ట్నర్స్ గా ఉంటారు కొంతమంది,
కొంతమంది అంటే మెలకువగా ఉండి పార్ట్నర్స్ గా ఉంటారు, కొంతమంది మెలకువ ఉండదు వీళ్ళకి, వీళ్ళు స్లీపర్స్ గా ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి అసలు లైఫ్ అనేది కూడా తెలియదు. ఎందుకోసం అంటే వాళ్ళు మృతుల్లో పడి నిద్రపోతున్నారు. Overeating. జ్ఞానులాగా ఉండండి, అజ్ఞానులాగా వద్దు, మత్తుల్లాగా What ఉండకండి, overeating? ఆత్మీయులుగా ఉండండి. Phone is overheating. రకరకాల So థింగ్స్ మాట్లాడుతున్నారు. immediately Zoom will be closed. బాగుంది. తర్వాత 22:33 మీకు తెలిసినటువంటి విషయాలు, భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడాడు, చాలా మంచి థింగ్స్ మాట్లాడాడు. తర్వాత స్పిరిచువల్ వార్ఫేర్, ముఖ్యంగా ఈ సంఘం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి స్పిరిచువల్ వార్ఫేర్ ని చాలా స్పష్టంగా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చాడు. ఇది ప్రిజన్ ఎపిజిల్ అన్నమాట, ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటిది. ప్రిజన్ ఎపిజిల్ అయినా సరే ఏమంటాడు అని అంటే, ఆనందించండి, ఆనందించండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని అంటాడు. హ్యాపీగా ఉండండి అంటాడు. నేను హ్యాపీగా ఉండాలంటే మీరు నన్ను హ్యాపీగా ఉంచాలి అని అంటాడు అన్నమాట. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆ గొప్ప పని గురించి 2వ అధ్యాయంలో ఆయన రాసేటువంటి మాటలు అన్నమాట. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఎలాంటిది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆయన రాసినటువంటి మాటలు, చాలా మంచి మంచి మాటలు రాసుకుంటా వచ్చాడు ఆయన. తర్వాత 3వ అధ్యాయం చూస్తే అసలు తాను ఎలాంటి వాడు ఒక్కసారి ప్రదర్శన పెట్టాడు. ఏమని ప్రదర్శన పెట్టాడో చూసారా? అతిశయపడాలంటే రా అబ్బాయిలు అని అంటాడు అనమాట. కావలి అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకుని వచ్చును, ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకున్న దలిచినలా నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును, నాకున్న క్వాలిఫికేషన్స్ అంటే తెలుసా, మీలో ఎవరు నాతో పోటీ పడలేరు రా అని చెప్తున్నాడు అనమాట. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడిని, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రం విషయం పరిసయుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించవాడనై, ధర్మశాస్త్రం వల్ల నీతి విషయం అనింజుడనై ఉంటది. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో, అంత యూజ్లెస్ రా అబ్బాయిలు, ఇవన్నీ ఊరికి నేను చెప్పుకోవడానికి కూడా పనికిరాని విషయాలు అని అంటాడు. వాటిని చివరికి ఏమంటాడు తెలుసా? అవన్నీ నష్టం అని అన్నమాట ఒక పేరు. తర్వాత 8వ వచనంలో మళ్ళీ వాటిని గురించి సమస్తము నష్టం అని అంటాడు అనమాట. తర్వాత అవన్నీ కూడా 11వ వచనం చివరిలో పెంటతో సమానం అని అంటాడు అనమాట. అంటే ఈ లోకపరంగా మనం గ్లోరీయింగ్ ఇన్ థింగ్స్ అనేటువంటిది ఏమైనా ఉంటే యూజ్లెస్, డోంట్ కేర్ఫుల్, పనికిరాదది అంటాడు, పనికిరాదది అని అంటాడు, పనికిరాదు. ఎంతసేపు ఆనందించండి, 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 ఆనందించండి. చూసారా, మీరు కావాలంటే 4వ వచనంలో 4:4 మళ్ళీ ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. 3వ అధ్యాయం మొదలు పెట్టడం ఆనందంతో, దీనితో మళ్ళీ ఆనందంతో. ఎక్కడ కూర్చున్నానంటే జైల్లో కూర్చుని రాసేటువంటి మాటలు ఇవన్నీ కూడా. తర్వాత సమాధానం ఎలా మనకి కావలి ఉంటది, సమాధాన కర్తయ్యకు దేవుడు ఎలాగూ మనకి తోడుగా ఉంటాడు స్పష్టం చేసి చెప్పాడు. చాలా చక్కగా చెప్పాడు అనమాట. 2 భాగాలుగా చేసి చక్కగా చెప్పాడు. వెరీ గుడ్. దానికోసం మనం ఏం చేయాలి అనేటువంటిది చెప్పాడు. వెళ్ళిపోతున్నారు ముందుకి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక మీరు గమనించినట్లయితే క్రిస్టాలజీ అన్నమాట, బ్యూటిఫుల్ క్రిస్టాలజీ. ఏమంటాడు చూసారా? 1వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 15వ వచనం నుంచి మొదలు పెట్టుకొని మీరు వెళ్ళినట్లయితే 20వ వచనం వరకు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి వర్ణన. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు, దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనాలు గాని, ప్రభుత్వాలు గాని, ప్రధానులు గాని, అధికారాలు గాని, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమున శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతునాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టం. ఎట్లాంటి మాటలు చూసారా యేసుక్రీస్తు ప్రభు గురించి? అంటే ఇంగ్లీష్ లో ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఒక ఆయన ఏమని రాశాడంటే, పాల్ బర్స్ట్ ఫోర్త్ ఇన్ ప్రైజ్ ఇన్ డాక్సాలజీ అంటారు అనమాట. యేసుక్రీస్తు ప్రభుని ఆరాధనతోటి తన్మయత్వంలో అసలు ఒక్కసారి ఉద్రేకంతో, భావోద్వేగంతో మాట్లాడినటువంటి మాటలు అనమాట. బాబా బాబా అనేటువంటి మాటలు అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ ఏమంటాడంటే 3వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్పాడు అనమాట.
మీరు లేపబడిన వారైతే, పునరుత్థానులైతే పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకోండి. కిందున్న ఎట్లాంటియో 2వ అధ్యాయంలో చెప్పుకుంటా వచ్చాడు అనమాట. చాలా అసహ్యమైనటువంటి విషయాలు చేస్తున్నాం మనం అని అంటాడు అనమాట. అన్నపానాల విషయంలో, ఆయా రకాల దినాల విషయంలో వద్దురా బాబు అని అంటున్నాడు. శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుతున్నాం మనం అని అంటాడు. తర్వాత రకరకాల విధులు, పట్టుకోవద్దు, రుచి చూడవద్దు అని చెప్పి మనం ఎంత లీగలిస్టిక్ గా తయారైపోవడానికి అవకాశం ఉంది. ఏది? యేసుక్రీస్తు ప్రభువులో స్వాతంత్ర్యం అనేటువంటి దాని గురించి మాట్లాడుతూనే, యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసాన్ని మనం చక్కగా ఆచరణలో చూపిస్తున్నాం అని చెప్పుకుంటూనే, మన లైఫ్ అంతా కూడా సెట్స్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్ గా, చెయ్యొద్దు అనేటువంటి 2 పట్టికల కింద బ్రతుకు ఎలా తయారైపోతుంది దాని గురించి మాట్లాడుతున్నాడు అనమాట. లీగలిస్టిక్ గా మనం తయారైపోతాం. ఇది ఎప్పటి పరిస్థితి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు తన భూమి మీద సంచరిస్తున్నటువంటి కాలంలో పరిసయ్యులు భక్తిని ఆ విధంగా డూస్ అండ్ డోంట్స్ గా తయారు చేసి కొన్ని సెట్స్ కింద పెట్టేసి కూర్చున్నారు. మనం కూడా అలానే తయారవుతున్నాము. వద్దది మనకి అని అంటున్నాడు అనమాట. అలా కాదు, కావలసినటువంటిది అలా కాదు అని అంటాడు అనమాట. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తాడు. ఓకే. తర్వాత 4వ అధ్యాయం చివరిలో 16వ వచనంలో మీరు చూసినట్లయితే, ఈ పత్రిక మీరు చదివించుకున్న తరువాత లౌదికీయ వారి సంఘములోను చదివించుడి, లౌదికీయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి అదనమాట. ఇలాగూ దాన్ని బట్టి మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి, ఆయన రాసినటువంటి ఉత్తరం ఒకటి మనకి మిస్ అయిపోయింది అని చెప్పి. తెసలోనికా సంఘానికి ఈయన చాలా ప్రత్యేకమైనటువంటి ప్రేమను కనబరిచాడు. ఎందుకోసం అంటే 15 రోజులు 20 రోజులు ఉన్నాడు వీళ్ళ దగ్గర. అక్కడ నుంచి బెరయాకు వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే తెసలోనికలో సమాజ మందిరంలో ఉన్నటువంటి యూదులకి ఈయనంటే ఒక రకమైన కచ్చి వచ్చేసింది, అసూయ వచ్చేసింది, ఈర్ష్య రగిలిపోయారు అనమాట. ఏంటి అందరూ వీళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నారు. దానికి తోడు కొంతమంది ఆ చుట్టుపక్కల గ్రీకుల్లో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది యోధా మతం స్వీకరించిన వాళ్ళు కూడా ఈయన మాటకి ఆకర్షితులై స్వార్థని అంగీకరించారు అనమాట. అది వాళ్ళు తట్టుకోలేకపోయేటప్పటికి గొడవ పడతా ఉంటే, వద్దురా బాబు అని చెప్పి ఆయన బెరయా వెళ్ళిపోయాడే కానీ, బెరయా నుంచి మళ్ళీ ఏథెన్స్కి వెళ్ళాడు కానీ, అక్కడ తెసలోనికలో పిల్లలు ఎలా ఉన్నారు అనేటువంటి దిగులు అనమాట. ఆ దిగులుతోటి ఆయన ఏం చేశాడంటే, వెంటనే వాళ్ళకి ఆ పత్రిక రాశాడనమాట. అయితే విచిత్రమైనటువంటి విషయం ఏంటి అని అంటే, వీళ్ళకి రాయడమే అబ్బాయిలు యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు అనే దాని మీదే దృష్టి పెట్టాడు ఎంతసేపు. మీరు ఫస్ట్ ఎపిసోడ్ కానీ సెకండ్ ఎపిసోడ్ కానీ అనమాట మీరు గమనించినట్లయితే ఏమని అర్థం అవుతుంది అని అంటే, మనకున్నటువంటి పరిస్థితులు, మనం ఆయన రాకడ నిమిత్తం ఆశతో కనిపెట్టాల్సినటువంటి కాలం ఇది అని చెప్పి దాని గురించి మాట్లాడతాడు అనమాట. ఓకే. 4వ అధ్యాయంలో పరిశుద్ధతని కాపాడుకోవటం అనేది దేవుని చిత్తం అనే విషయం, కృతజ్ఞతని కలిగి ఉండడం అనేది దేవుని చిత్తం అనేటువంటిది, ఇట్లాంటి విషయాలని, రకరకాల విషయాలన్నీ మాట్లాడాడు. 2వ అధ్యాయంలో నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే, మొదటి అధ్యాయం గురించి, 2వ పత్రికలో మొదటి అధ్యాయం గురించి నేను మాట్లాడు, 3వ అధ్యాయంలో మాట్లాడేటువంటి మాటలు అనమాట. ఏంటంటే 11వ వచనం మాట్లాడతాడు. ఏమంటాడంటే, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోచు అక్రమంగా నడుచుకుంటున్నారని వినుచున్నాము. అటువారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. చూసారా, ఇది చేస్తున్నాడు అనమాట. ఆయన ఐడెంటిఫై చేస్తున్నాడు. అంటే పౌలు ఎంత నిశితంగా ప్రతి రంగాన్ని పరిశీలన చేస్తున్నాడు, ప్రతి రంగాన్ని అడ్రస్ చేస్తున్నాడు. ఆ అడ్రస్ చేసే విషయంలో మొహమాటానికి ఏమీ గురి కాలేదు. ఆయన చెప్పవలసినటువంటి మాటలు నిష్కర్షగా వాళ్ళకి చెప్తున్నాడు. మీరు ఫలాని విషయంలో మాత్రం సూపర్ రాబాయిలు అని చెప్తాడు. కొన్ని చోట్ల మాత్రం నేను మిమ్మల్ని తట్టుకోలేకపోతున్నాను, వచ్చానంటే గనక వేరే విధంగా మాట్లాడతాను మీతో అని అంటాడు. సో విషయం ఏంటనంటే, ఒట్టి మాట్లాడే అని చెప్పి కొంతమంది మాట్లాడకుండా రానోడు అని చెప్పి తన గురించి కొంతమంది చులకనగా మాట్లాడారనమాట. మాట్లాడారు కదా అని చెప్పి నాలాంటి వాడైతే ఏం చేస్తాడంటే, ముఖం బిగుసుకొని అవతలికి తిరిగి కూర్చుంటాడు. మీరు ఎట్లా పోతే నాకు దేనికి రా బాబు, నా మాటలు మంచి అయినా సరే మీరు వినకపోతే నేనేం చేయను అని అంటాడు. కానీ పౌలు అయితే అలా అనలేదన్నమాట. మీరు అలా అన్నా సరే పర్లేదురా బాబు, నేను బయలుదేరి వస్తాను అసలు మీ దగ్గరికి, అప్పుడు మాటలా చేష్టలు అనేటువంటి తేల్చుకుందాం మనం కూర్చున్నాను అంటాడు అన్నమాట.
కఠినమైనటువంటి మాటలు, గట్టి మాటలు. తర్వాత 3 లెటర్స్ పాస్టరల్ లెటర్స్. పాస్టరల్ లెటర్స్ అని అంటే అర్థం ఏంటి అని అంటే, పాస్టర్, గ్రీక్ మాటకి పాస్టర్ అంటే మీనింగ్ ఏంటంటే కాపరి. సో కాపరి అని అంటే ఏంటంటే సంఘానికి కాపరిగా నడిపించేటువంటి వ్యక్తి, దానికి సంఘ జీవితం గురించి, కాపరులకు చెందినటువంటి విషయాల గురించి అని చెప్పి. అవేనా ఉన్నాయి దీనిలో అంటే అలాగే ఏం కాదు, ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడాడు. చూద్దాం ఒకసారి. ఈ 3 పత్రికలు అన్నమాట. తిమోతికి రాసిన 2 పత్రికలు, తర్వాత తీతుకు రాసినటువంటి పత్రిక, 3 పత్రికలు. ఈ 3 పత్రికల్ని కూడా కలిపి, అంటే 2 వ్యక్తులకి 3 పత్రికలు, 3ంటిని కలిపి పాస్టల్ లెటర్స్ అని అంటున్నాము. తిమోతి ఎవరనంటే నా ప్రియమైన పిల్ల, తెలుగులో అన్నమాట, ప్రియమైన కుమారుడు, నా ప్రియ కుమారుడు తిమోతి అని అంటాడు అనమాట. ఎందుకు వస్తుందంటే తిమోతి తోటి ఆయనకి అంత అటాచ్మెంట్ అనమాట. చాలా చిన్న వయసులో తిమోతిని తీసుకుని ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే మొదటి ప్రయాణంలో మార్కు ఈయన్నిను బర్నబాని సేవించాడు. అయితే మధ్యలోనే బయలుదేరి వెనక్కి వెళ్ళిపోయాడు అనమాట ఆయన. సో ఇప్పుడు 2వ ప్రయాణానికి వెళ్ళాలి అని అంటే గనక తమకి తోడు రావాలి ఎవరున్నారు అని అంటే బర్నబా మళ్ళీ మార్కును పిలిపిద్దాం అని అంటే పౌలు వద్దనన్నాడు అనమాట. వద్దనంటే దానిలో వాళ్ళకి తీవ్రమైన వివాదం కలిగింది. బర్నబా ఏం చేశారంటే మార్కును తీసుకొని కుప్రకి వెళ్ళిపోయాడు. కుప్ర అంటే తన నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు, అంత్యోకయలో కూడా నిలబడకుండాను అనమాట. ఈ పౌలు ఏం చేశాడు అని అంటే శీలని తీసుకున్నాడు. శీలని తీసుకుని బయలుదేరి వెళ్ళిన తర్వాత రావడం లుస్త్రకు వచ్చారు. లుస్త్రలో ఈ యునీకే వాళ్ళ అమ్మ అయినటువంటి లోయి వాళ్ళిద్దరిని కలిశాడు. వాళ్ళ కొడుకు అనమాట. యునీకే కొడుకు ఎవరు అని అంటే ఇదిగో ఈ కుర్రాడు తిమోతి అనమాట. అయితే తల్లి యూదురాలు కానీ తండ్రి మాత్రం గ్రీస్ దేశస్థుడు అనమాట. సో మిక్స్డ్ పేరెంటేజ్. ఈ పిల్లాడిని తీసుకుని మనతో పాటు తీసుకుని వెళ్దామని చెప్పి తన అసిస్టెంట్ గా వెంట పెట్టుకుని వెళ్ళారు. సో 2 మిషనరీ జర్నీస్ లోను 2-3 రెండింటిలోనూ ఉన్నాడు. తర్వాత పౌలుని ఆయా సందర్భాల్లో ఆయా ప్రదేశాలకి తన ఏజెంట్ గా పంపించేవాడు అనమాట, తన మెసెంజర్ గా పంపించేటువంటి వాడు. అయితే ఏంటనంటే కొంచెం చిన్నాడు వయసులో, అందుకనే నీ యవనమును బట్టి ఎవరిని నేను తృణీకరించొద్దు ఆ మాట చెప్పాల్సి వచ్చింది. కొంచెం సిగ్గుపడతా ఉండేటువంటి రకం అనమాట. బోల్డ్ గా మాట్లాడేటువంటి టైప్ కాదు, అంటే టైటస్ లాంటి వాడు కాదనమాట. దానికి తోడు తాను ఉన్నటువంటి ప్రదేశంలో అచ్చమైనటువంటి ఫాల్స్ టీచర్స్, ఇతనికి వ్యతిరేకత, ఫాల్స్ టీచింగ్స్, తర్వాత శారీరకంగా ఈయనకి కొంచెం బాధ అనమాట, కడుపులో కొంచెం ఇబ్బంది. అందుకనే ఎప్పుడు నీళ్లే తాగొద్దు, కొంచెం ద్రాక్షారసం కూడా తాగు నువ్వు అని చెప్పి తండ్రి పాత్ర పోషించినటువంటి పౌలు కొడుక్కి చెప్పాల్సినటువంటి మాటలు చెప్పాడన్నమాట. మొదటి పుస్తకంలో ఈయన రాసినటువంటి మాటల్ని గమనించినట్లయితే ఎంతసేపు హితబోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధ గురించి మాట్లాడతాడనమాట. అదే కావాలి నువ్వు ఎంతసేపు అని అంటాడు. తర్వాత 4వ అధ్యాయం 6వ విశ్వాస సుబోధ అని అంటాడు అనమాట. ఎలా ఉండాలి బోధ అనేటువంటిది, దాని గురించి అనమాట మాట్లాడుతున్నాడు. సౌండ్ టీచింగ్. తర్వాత సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దని నువ్వు ఆజ్ఞాపించాలి, అందుకే నువ్వు ఎఫెసులో నిలబడి ఉండాలి. తర్వాత 11వ వచనం మధ్యలో హితబోధకు విరోధి అయిన వాడు ఎవడైనా సరే ఉంటే, సో ఎంతసేపు ఏంటంటే చిన్న కుర్రాడు సౌండ్ టీచింగ్ కి ఉండాల్సినటువంటి ఆ వాల్యూ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని గురించి మాట్లాడుతున్నాడు. సో మాట్లాడడం కూడా ఏమని పిలుస్తాడు అని అంటే నా నిజమైన కుమారుడు తిమోతి. తర్వాత 18వ వచనంలో నా కుమారుడు అయినటువంటి తిమోతి. ఎట్లాంటి మంచి మాటలో చూడండి, ఆ పర్సనల్ టచ్ అన్నమాట, దాన్ని ఉపయోగించుకొని మాట్లాడుతా ఉన్నటువంటి మాటలు ఇవి. సరే, మనం చేయాల్సినటువంటి ప్రార్థనలు ఎవరి కోసం చేయాలి, ఎలాంటి ప్రార్థనలు చేయాలి చూసారు ఏమేమన్నాడు. నాకు అసలు నచ్చనటువంటి విషయం అది. మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు ఏం చేయాలంట? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. దానివల్ల ఫలితం ఏంటంటే మనకి సంపూర్ణ భక్తి మాన్యత ఉంటుందంట. నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతామంట. అంటే మనం నెమ్మదిగా సుఖంగా బ్రతుకుతున్నాం అంటే అర్థం ఏంటి అని బ్రతకడం లేదంటే అర్థం ఏంటంటే మనం వీళ్ళందరి గురించి చేయాల్సిన రీతిలో ప్రార్థనలు చేయటం లేదు, యాచనలు చేయటం లేదన్నమాట. అంతేకాకుండా మీరు గమనించినట్లయితే ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైంది. సో మంచి మాటలు ఇవన్నీ కూడా. తర్వాత
స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి మాట్లాడుతున్నాడు. స్త్రీల గురించి మాట్లాడటం లేదు, నేను పురుషుల గురించి చెప్తాను చూడండి. ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. అసలు ఎట్లాంటి మంచి మాటలు చూసారా? ప్రతి స్థలంలోనూ ఇలాంటి పురుషులు కావాలి. నేను దీన్ని నాకు అప్లై చేసుకుని ప్రార్థన చేయడానికి ప్రయత్నించాను. ఏమని ప్రయత్నించానంటే, ప్రభువా నాలో కోపం ఉండకూడదు, నాలో సంశయం ఉండకూడదు, నా చేతులు పవిత్రంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? నేను ఈ లోకంతో చేతులు కలిపిన వాడిని కాకుండా లోకం నుండి వేరుపడిన వాడై ఉండాలి. నా హృదయంలో మీ సన్నిధికి వచ్చి నిలబడినప్పుడు నా ప్రార్థన మీ దగ్గరికి వస్తా రాదా అనేటువంటి డౌట్ నాకు ఉండకూడదు. చూసారా ఎట్లాంటి విషయాలు ఉన్నాయో? అప్పుడు నేను చేతులెత్తి ఆకాశం వైపుకు చూసి ప్రభువా నా ప్రార్థన ఇది అని చెప్పగలిగి ఉండాలి. మనం ఇలాగూ పురుషులు ప్రతి ప్రదేశంలోనూ ఉండాలని, ప్రతి ఇంట్లోనూ ఉండాలని మనం ప్రార్థన చేయాలి. మనం ఇలా ఉండాలని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాడు అని అంటే బిషప్స్ గురించి, ఆ తర్వాత ఎల్డర్స్ గురించి, డీకన్స్ గురించి రకరకాల మాటలతోటి ట్రాన్స్లేట్ చేశారు. వీటిల్ని ఎలా చేసినా పర్వాలేదు, మనం సింపుల్ గా ఏమనుకుందామంటే సంఘ నాయకత్వం గురించి మాట్లాడుతున్నాడు. అది పెద్దలు అని అంటారా, కాపర్లు అని అంటారా, లేకపోతే గనక ఓవర్సీయర్ అని అంటారా, సూపర్వైజర్ అని అంటారా, ఏ పేర్లైనా, లేకపోతే మెయిన్ లైన్ చర్చెస్ లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ, లేకపోతే ప్రెస్బిటర్ కానీ, లేకపోతే బిషప్ కానీ, ఆర్చ్ బిషప్ కానీ, ఇట్లాంటివి ఏమైనా మోడరేటర్ కానీ ఏమైనా అనుకోండి, మీరు లీడర్షిప్ కి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. సో ఇవి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఒక విషయం ఏంటి అని అంటే, నేను మిగిలిన విషయాలు మీకు అన్ని బాగా తెలిసినవి ఉంటాయి. 6వ వచనం ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం ఏంటంటే, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. లీడర్షిప్ ఇచ్చేటప్పుడు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి? కొత్తగా ప్రభువులకు వచ్చినటువంటి వాళ్ళకి గబుక్కున నాయకత్వపు బాధ్యతల్ని అప్పగించేసినట్లయితే వాళ్ళు గర్వించి, ఆ గర్వం ఎవరి తాలూకుది అని అంటే సాతాను తాలూకుది కాబట్టి గర్వం ద్వారా పాపంలోకి పడిపోతారు. అందుకని జాగ్రత్త పడండి. ఏం తీసుకోవాలి అని అంటే, సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడు. అంటే టేక్ టైం, గివ్ హిమ్ టైం టు ఎస్టాబ్లిష్ హిస్ టెస్టిమనీ. తన సాక్ష్యాన్ని సంఘం ఎదుట, సమాజం ఎదుట నిలబెట్టుకోవడానికి, చూపించుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి అంటాడు. టైం ఇవ్వండి అని అంటాడు. ఓకే, తర్వాత గాడ్లీనెస్, తన ఏజ్ గురించి మాట్లాడతాడు చూడండి. నీ వయసులో నువ్వు చిన్నడివైనా సరే మాట, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత, ఈ 5 విషయాల్లో విశ్వాసులకు మాదిరిగా ఉండు. తర్వాత 14వ వచనం చూసారా? పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును. ఆ మిగిలినటువంటి మాటలు నేను మాట్లాడినప్పుడు, నీలో ఉన్న వరాన్ని అలక్ష్యం చేయొద్దు. అంటే సంఘంలో ప్రతి ఒక్కరూ తమకు ఇవ్వబడినటువంటి కృపావరాన్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అన్నమాట. తర్వాత నీ బోధన గురించి జాగ్రత్త పడు, నీ బోధను వినేవారిని రక్షించుకో. 5వ అధ్యాయం మొత్తం ఆయా రకాల గ్రూప్స్ గురించి మాట్లాడుకుంటా వచ్చాడు. వాళ్ళ పట్ల దైవ సేవకుడు ఏ విధమైనటువంటి యాటిట్యూడ్ ని కనపరచాలి, ఎవరు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నమాట. 6వ అధ్యాయం మీరు గమనించినట్లయితే సంతుష్టితో కూడిన దైవభక్తి. ఎందుకు ఆ మాట ఆయన చెప్పాల్సి వచ్చింది అంటే, మీరు గమనించినట్లయితే దైవభక్తి లాభసాధకం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారంట. దైవభక్తి లాభసాధకం అనుకునేటువంటి వాళ్ళ మధ్యలో నువ్వు ఉంటున్నావు కాబట్టి నువ్వేం చేయాలి అని అంటే, 5వ వచనంలో చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకును మనుషులు అన్నమాట. వాళ్ళ మధ్యలో నువ్వు ఎలా ఉండాలంటే, దైవభక్తి సంతుష్టితో కూడిందై ఉండాలి. అదే లాభసాధకం, మిగిలింది కాదు. దైవభక్తిని ఒక
ఏజెన్సీగా వాడుకోవడానికి, ఒక మీన్స్ గా వాడుకోవడానికి ట్రై చేస్తే గనక జాగ్రత్త. రకరకాల విషయాలు. ఓకే. రెండో పత్రిక చాలా అద్భుతమైనటువంటి పత్రిక. 4 అధ్యాయాలు ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి పత్రిక అనమాట. ఇంకా రేపో మాపో ఖడ్గం కిందకి తన తల వెళ్ళబోతుంది అనమాట. ఇంకా వయసులో పెద్దాడైపోయాడు. అన్ని ప్రయాణాలు అయిపోయినాయి. ప్రెటోరియన్ గాడ్ అనమాట. అంటే సీజర్కు ఉన్నటువంటి ఆ స్పెషల్ గాడ్ కూడా అందరూ వాక్యాన్ని వినేసేశారు. రాయల్ ఫ్యామిలీలో కూడా వాక్యం చొరబడింది. బాగుంది, అంతా బాగుంది. ఇంకా నేను చేయాల్సిన పని అయిపోయింది. ఇక నాకు వేరే పని ఏమీ లేదు. ఆ స్పృహకు వచ్చినటువంటి కాలంలో ఇదిగో చివరి తన టెస్టిమెంట్ అనమాట. తన వీలునామా, హిస్ విల్ అండ్ టెస్టిమెంట్ అనమాట. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం, పాస్ ఆన్, రెప్లికేట్ అని అంటాడు. రెప్లికేట్ అనేటువంటి మాట నాకు ఇష్టం. మల్టిప్లై అనేటువంటిది మంచి మాటే, అంటే పెంపొందించడం, నంబర్లో పెంపొందించడం. కానీ రెప్లికేట్ అంటే ఏంటి? నీలాంటి వాళ్ళని తయారు చేయాలంటున్నాడు అనమాట. పౌలు ఏం చేశాడు అక్కడ చెప్తున్నాడు అనమాట. నా వలన నువ్వు అనేక సాక్షులు ఎదుట విన్నావు. మరి నువ్వేం చేయాలి? వాటిల్ని సామర్థ్యం కలిగినటువంటి నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఇతరులకు బోధించాలి. అంటే ఏం చేయాలంటే, నేను నిన్ను రెప్లికేట్ చేశాను, అంటే నిన్ను తయారు చేశాను, తీతును తయారు చేశాను. మరి మీరిద్దరు ఏం చేయాలి? సేమ్ మోడల్లో మరికొంతమంది తిమోతిల్ని, తీతుల్ని తయారు చేయాలి. రెప్లికేషన్ అనమాట. ఇది నాకు ఎలా ఛాలెంజ్ గా పరిణమించింది అని అంటే, నాలాంటి వాళ్ళని ఒక 10 మందిని తయారు చేయడానికి నాకు దమ్ముందా? అంటే నా వ్యక్తిగత జీవితాన్ని నేను చూసుకుని, పరిశీలన చేసుకుని, ప్రభువా నా జీవితం బానే ఉంది, నేను నిన్ను నమ్మకంగా సేవించాను. ఎందుకని ఆయన చెప్తున్నాడుగా. చూసారా మీరు 3వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు, నా బోధను, నా దీర్ఘశాంతమును, నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, ఆయా పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకునిన వాడవై నన్ను వెంబడించింది. అంటే ఏంటి? నా లైఫ్ నీ దగ్గర ఒక ఓపెన్ బుక్ తిమోతి. నీకు అన్నీ తెలుసు, నేను ఎలా బ్రతికాను, నా పర్సనల్ లైఫ్ తెలుసు నీకు, నా సఫరింగ్స్ నీకు తెలుసు. స్టిల్ యూ ఫాలోడ్ మీ. నేను నీకు రకరకాల థింగ్స్ అన్ని నేర్పించుకుంటా వచ్చాను. ఏం చెప్పాడు? ఆ కిందకు వచ్చిన తర్వాత సువార్త చెప్పాడు. సువార్త ఎలా ఉంటుందో చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడంటే, మరి నువ్వు వాటిని వేరే వాళ్ళకి అప్పగించాలి, ఆ వేరే వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అప్పగించాలి. సో అంటే ఇవాళ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నిలబడితే గనక సుధీర్ గబుక్కున, ప్రభువా నాలాంటి వాళ్ళని ఒక 10 మందిని తయారు చేయాలని నాకు కోరికగా ఉంది, తయారు చేశాను అని చెప్పుకోవడానికి నాకు ధైర్యం ఉందా? నేను అలాంటి బ్రతికానా, బ్రతుకుతున్నానా? ఇది ఛాలెంజ్ అనమాట. మనం రెప్లికేషన్ మీద మైండ్ పెట్టే ముందు మన లైఫ్ రెప్లికేట్ చేయడానికి పనికొస్తా రాదా? చచ్చిపోయే ముందు పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట. ఓకే, బాగుంది. అసలు లేఖనాల గురించి ఆయన చెప్పినటువంటి మాటలు అనమాట. ఏమంటున్నాడు చూసారా? 15వ వచనం మధ్యలో అనమాట. పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీ వెరుగుదువు. ఎలా బాల్యం నుండి తెలుసు ఆయనకి? ఇదిగో చూసారా, మొదటి అధ్యాయంలో 5వ వచనం మధ్యలో అనమాట. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను, నీ తల్లి అయిన యునీకేలోను వసించను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అరే అబ్బాయి, నీకు అమ్మ నేర్పించింది. వేటిలో నుంచి నేర్చుకున్నావు? పరిశుద్ధ లేఖనాల్లోంచి నేర్చుకున్నావు. ఆ తర్వాత నా దగ్గర నుంచి నేర్చుకున్నావు. నీవు ఎవరి వలన నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి, ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండు. వేటి యందు నిలకడగా ఉండాలంట? లేఖనాల్లో నుండి ఆయన నేర్చుకున్నటువంటి సంగతులు అన్నమాట. వాటిలో నిలకడగా ఉండు. ఆ లేఖనాల వల్ల కలిగేటువంటి మేలేంటో చెప్తున్నాడు అన్నమాట. చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నాడు. నేను ఇంకా చాలా మాట్లాడడానికి అవకాశం, కానీ చాలా చిత్రమైనటువంటి బుక్ అనమాట ఇది. చాలా చిత్రమైనటువంటి బుక్. ఒకచోట ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కలిసి పనిచేయడానికి అని చెప్పి వెళ్ళాను హైదరాబాద్ లో.
స్మాల్ గ్రూప్ అనమాట, ఒక 30 మంది ఏమో ఉన్నారు. ఒక ముగ్గురుమో నలుగురుమో టీచ్ చేసాము ఆ ప్రోగ్రామ్ అంతా. చేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫైనల్ మెసేజ్ ఇవ్వాల్సినటువంటి ఆయన నన్ను చూసి, సుధీర్ నువ్వే మాట్లాడాలి, నాకు ఓపిక లేదు, నేను నిలబడలేకపోతాను అన్నాడు. ఆ ఆర్గనైజేషన్ ఫౌండర్ అతను, ప్లస్ దాదాపు 30-40 ఏళ్ళ నుంచి పరిచయిస్తాడు అనమాట, నాకు బాగా కలిసి వర్క్ చేసిన వాళ్ళు. నువ్వు మాట్లాడాలి తప్పదనంటే అప్పటికి మాట్లాడేది ఏంటి, ఏం మాట్లాడాలి నేను, నాకు మైండ్ అంతా బాగా ప్రెషర్లో ఉండి ఏం మాట్లాడాలి, ఇప్పటికిప్పుడు ఇంకొక అరగంటలో నిలబడాలి అని అంటే ఏంటి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుంటుంటే అకస్మాత్తుగా నా దృష్టి ఈ పత్రిక మీదకి దేవుడు మళ్ళించాడు అనమాట. అది కూడా ఎలా అంటే చాలా చిత్రమైనటువంటిది. మీరు గమనించినట్లయితే సెట్స్ అనమాట. మొదటి అధ్యాయంలో యునీకే, లోయి. మొదటి అధ్యాయం చివరిలో ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారు. 15వ వచనంలో వారిలో ఫుగెల్లు, హెర్మోగినే. అక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు. తర్వాత 4వ అధ్యాయం చివరికి వచ్చినట్లయితే మీరు దేమా హెలోకాన్ని స్నేహించి విడిచిపెట్టేసి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. 14వ వచనంలో అలెగ్జాండర్ అనే కంచరవాడు చాలా కీడు చేశాడు. తర్వాత 16వ వచనంలో అందరూ నన్ను విడిచిపోయారు. ఎలాంటి మాటలు చూస్తారు ఇవన్నీ కూడా. అయితే డిజర్టర్స్ అన్నమాట. నీ విశ్వాస జీవితంలో మనుషులు నీతో పాటు ఉంటారని అనుకోవటానికి వీల్లేదు, వెళ్ళిపోతారు. మీరు కావాలంటే 3వ అధ్యాయాల మధ్యలో ఎన్ఐ ఎంబ్రే అనేవాళ్ళు మోషేని ఎదిరించినట్టు, సో కొంతమంది ఎదిరిస్తారు, కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోతారు, కొంతమంది లోకంలో పడిపోతారు. అయితే చిత్రంగా ఏంటో తెలుసా, 18వ వచనం, మొదటి అధ్యాయం 18వ వచనంలో 16వ వచనంలో ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరం చూపును గాక, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. చూసారా, అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కానీ వెంటాడే వాళ్ళు కూడా ఉంటారు. అదే పద్ధతిలో నమ్మకంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మీరు 2వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే అటు మాట్లాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులందరూ కొరుకుపుండు ప్రాకినట్టు వారు మాటలు ప్రాకును, వారిలో హిమనయ్యను ఫిలెతును ఉన్నారు. ఏంటంటే విశ్వాసాన్ని చెరిపేవాళ్ళు, నీతోనే ఉంటున్నట్టుగా ఉంటారు, కానీ విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్తా నీతో పాటు ఉన్న వాళ్ళని చెడగొడతా ఉంటారు. అదే సమయంలో మీరు గమనించినట్లయితే కొంతమంది నమ్మకస్తులు ఉంటారు. లోకా నాతోటే ఉన్నాడు, మార్కును పట్టుకొని రా, వాడు నాకు ఉపయోగపడతాడు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ 17వ వచనంలో 4వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచాడు, కనుక నేను సింహం నుండి తప్పించబడ్డాను. ఎలాంటి మాటలు చూడండి. అంటే తన జీవిత చరమాంకంలో కొద్ది రోజుల్లో మరణిస్తాను అనుకునేటువంటి కాలంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు తనతో ఉన్నారు, ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, 2 రకాలు ఉన్నారు. నమ్మకస్తుడైనటువంటి దేవుడు ఆయనతో పాటు నిలబడున్నాడు. బాగుండు అబ్బాయి, నువ్వు బాగుండు, నువ్వు నీ పని బాగా చేసుకొని చెప్తున్నాడు. నేను తర్వాత నీకు ఇవ్వబడినటువంటి వరాన్ని ప్రజ్వలింప చేయి అని చెప్తాడు. అక్కడేమో అలక్ష్యం చేయొద్దు అన్నాడు, ఇక్కడేమో ప్రజ్వలింప చేయమని అంటాడు అన్నమాట. తిమోతికి వ్రాసినటువంటి పత్రిక, తీతుకు వ్రాసిన పత్రిక అనమాట. అంతా 3 అధ్యాయాలు. మనం వీ డోంట్ కేర్ ఫర్ ఇట్ కదా. క్రేతు అనేటువంటి ద్వీపంలో ఉన్నాడనమాట. అందరూ ఎవరు అనంటే, ఈయన ఎవరు అనంటే ఆ పేరుని బట్టి మనకు అర్థమైపోతుంటది. ఎట్లా అంటే ఆయన గ్రీకు దేశస్థుడు అనమాట ఆ పేరు. తర్వాత సున్నతి ఏ విధంగానూ కూడా తీసుకోవాలి అని బలవంతం చేయబడని వ్యక్తి, పట్టించుకోలేదన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి ఆయన. తర్వాత పౌలుకి చాలా సన్నిహితుడు. పౌలు ఈయన్ని ఆయా సంఘాలకి రాయబారిగా పంపించాడు అనమాట. తర్వాత కొరింథీయులకి మొదటి పత్రిక రాసినప్పుడు పంపించినటువంటిది ఎవరిని అనంటే ఇదిగో తీతుని పంపించాడు. వాళ్ళు చక్కగా మాట వింటారు, వినేలా చేశాడు అనమాట. అందుకని మళ్ళీ వెంటనే 2వ పత్రికను రాయడానికి అవకాశం ఏర్పడింది.
అంతేకాకుండా కొరింథీ సంఘం నుంచి కొంత డబ్బుల్ని కలెక్ట్ చేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళ యొక్క ఉదారత్వాన్ని బాగా ప్రోత్సహించి పంపించడానికి, అంటే యెరూషలేం ప్రాంతానికి ఆ డబ్బులన్నింటినీ పంపించడానికి బాగా కీలకమైనటువంటి పని చేసినటువంటి వాడు అనమాట. క్రీతులో ఈ సంఘాన్ని పౌలు పెట్టాడనంటే కనుక దాఖలాలు ఏమి లేవు మనకి. అంటే పెంతెకోస్తు పండుగ దినాన క్రీతు నుంచి వెళ్ళినటువంటి యూదులు కొంతమంది ఉన్నారు. బహుశా వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత అక్కడ ఏమైనా విశ్వాస బృందం ఏర్పడి ఉండొచ్చేమో. కానీ అసలు ఈ క్రేతులో ఉన్నటువంటి మనుషులు ఎట్లాంటి వాళ్ళయ్యా అంటే, ఇది చాలా పాపులర్ సేయింగ్ అనమాట. ఎపిమెనైడ్స్ అనేటువంటి ఒక కవి వాళ్ళ గురించి ఏమన్నాడంటే, అంటే వాళ్ళ రచయితలే అన్నమాట. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్టమృగాలు, సోమరులు, తిండిపోతులు, వాళ్ళ లక్షణాలు అన్నమాట ఇవి. అలాంటి వాళ్ళ మధ్యలోకి ఆ సంఘాన్ని అప్పగించి నువ్వు వాళ్ళని సరిచేసుకోపో అని చెప్పి అక్కడికి పంపించాడు అనమాట. 1వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి మాటలు ఏంటి అనంటే, నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చింది. అది విషయం. ఓకే, బాగుంది. ఈ పుస్తకంలో ఈ 3 అధ్యాయాల్లోనూ కూడా ఏం మాట్లాడుతున్నాడు అనంటే, సువార్త మానవ జీవితాలని ఏ విధంగా రూపాంతరం చెందిస్తుంది. సంస్కరించడం అనేటువంటి మాట చిన్న మాట అన్నమాట నా దృష్టిలో. వాళ్ళు రూపాంతరం చెందటం అనేటువంటిది ఎలా జరుగుతుంది. ఇలాంటి సోమరులు, తిండిపోతులు, దుష్టమృగాలు, అబద్ధికులైనటువంటి వాళ్ళు ఏమవటానికి అవకాశం అంట. 13వ వచనం 14వ వచనం చివరి అంటాడు, విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము. అది విషయం అక్కడ. విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం అంటే వాళ్ళ కమిట్మెంట్ లో మార్పు వచ్చేలా నువ్వు వాళ్ళకి పిలుపునివ్వు అని అంటాడు అనమాట. వాళ్ళకి పిలుపునివ్వు. మళ్ళీ ఈ పుస్తకాన్ని మనం గమనించినట్లయితే సేమ్ ఓల్డ్ స్టైల్ అనమాట. డాక్ట్రిన్ అండ్ లైఫ్ స్టైల్. పెద్దలు ఏం చేశారంటే దీనిలో లెక్క పెట్టారనమాట. మౌలికమైనటువంటి సిద్ధాంతాలు ఈ పుస్తకంలో ఏమేమి ఉన్నాయో దాదాపుగా ఒక 15 డాక్ట్రిన్స్ ఉన్నాయి దీనిలో అని చెప్పారనమాట. అంతేకాకుండా లైఫ్ స్టైల్ గురించినటువంటి ఇష్యూస్ ఏమేమి మాట్లాడారు, లైఫ్ స్టైల్ గురించినటువంటి ఇష్యూస్ ఏమేమి మాట్లాడారంటే ఇదిగో ఈ విషయాలన్నీ మాట్లాడబడినాయి దీనిలో. దైవికమైనటువంటి జీవితం గురించి బ్రతకటం, విశ్వాసం గురించి, మితంగా ఉండటం గురించి, ప్రేమ గురించి, ఆశా నిగ్రహం గురించి, తర్వాత నిబ్బరంగా తట్టుకుని నిలబడడం గురించి. తర్వాత నేను ఏం చేశానంటే ఆయా రకాల ఏమంటామంటే మెయిన్ వర్బ్స్ ని మార్క్ చేశాను. నేను దీనిలో మెయిన్ వర్బ్స్ ని మార్క్ చేశాను అన్నమాట. ఏంటి మెయిన్ వర్బ్స్ మార్క్ చేయడం అని అంటే, 1వ అధ్యాయంలో 11వ వచనంలో వాళ్ళ నోళ్ళు మూయించను అన్నాడు. తర్వాత 14వ వచనం చివరిలో గద్దించన్నాడు. తర్వాత 2వ అధ్యాయం 1వ వచనం బోధించు. మళ్ళీ 5వ వచనం చివర బోధించు. 6వ వచనం చివర హెచ్చరించు. తర్వాత నిన్ను నీవే మాదిరిగా కనపరుచుకో. తర్వాత మళ్ళీ తర్వాతకు వెళ్తే కనుక 10వ వచనం చివరిలో హెచ్చరించు. ఆ తర్వాత 15వ వచనం చివరిలో హెచ్చరించు, బోధించు, హెచ్చరించు. మళ్ళీ తర్వాత సంపూర్ణాధికారంతో దుర్బోధను ఖండించు, నిన్నెవరిని తృణీకరించనివ్వద్దు. తర్వాత 3వ అధ్యాయంలో 2వ వచనం చివరిలో జ్ఞాపకం చేయి. ఆ తర్వాత 8వ వచనం చివరిలో చెప్పుచుండు వాళ్ళను. తర్వాత 9వ వచనం చివరిలో దూరంగా ఉండు. 10వ వచనంలో బుద్ధి చెప్పు, విసర్జించు. అసలు ఎట్లాంటి మాటలు అంటే అట్లాంటి మాటలు అన్నమాట. అన్ని మెయిన్ వర్బ్స్. వీటన్నింటిలోనూ కూడా జీవితం, కుటుంబ జీవితం ఎట్లా ఉండాలి, వ్యక్తిగత జీవితాలు ఎలా ఉండాలి, ఇట్లాంటివన్నీ అన్నమాట. ఓకే, ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక. ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక ఇదిగో కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అయిన ఆయన దగ్గర నుంచి ఒనేసిము అనేటువంటి ఒక బానిస ఆ ఇంట్లో దొంగతనం చేసి పారిపోయాడు. పారిపోయిన వాడు ఎక్కడికి చేరాడంటే రోమ్కి చేరాడు. రోమ్కి చేరితే రోమ్లో ఆయన మరి ఏ విధంగా పౌలుకి దొరికాడు మనకు తెలియదు. పౌలు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరించాడు. అంగీకరిస్తే ఇప్పుడు పౌలు అతనికి చెప్పాడు, అరే నాయన, నువ్వు
నీ యజమాని దగ్గరికి వెళ్ళి ఆయనతో నువ్వు సమాధాన పడాలి. నువ్వు వెళ్ళు అని చెప్పాడు. నేను నీకు ఉత్తరం ఇస్తున్నా, నీ ఉత్తరం తీసుకుని వెళ్ళు. మావాడి నేను చెప్పిన మాట వింటాడు, వెళ్ళు నువ్వు అంటే. ఒనేసిముని ఎంత నమ్ముంటాడు, ఫిలెమోన్ని ఎంత నమ్ముంటాడు పౌలు. అంతేకాదు, నా అకౌంట్లో వెయ్యి, కావాలంటే వాడి విషయాలు నా అకౌంట్లో వెయ్యి అని అంటాడు అనమాట. ఏమంటాడంటే 18వ వచనంలో, అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము. అసలు ఎట్లాంటి మాటలు చూడండి. అంటే పౌలు ఇంతటి వాడు ఒక బానిస కోసం, ఒక సేవకుడి కోసం, ఒక దొంగ కోసం అని చెప్పి తనని తాను హామీగా పెట్టుకోవడం, గ్యారంటర్గా పెట్టుకోవడం. ఒకే ఒక్క కారణం ఏంటంటే అతను ఇప్పుడు మామూలు సేవకుడు, మామూలు బానిస, దొంగ, ఒట్టి దొంగ కాదు. అతను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వాడు. ఇప్పుడు ప్రయోజనకరమైన వాడయ్యాడు, నా కోసం నీ కోసం కూడా అని అంటాడు అనమాట. సో అంతేకాకుండా ఏం చేస్తున్నాడంటే పౌలు బానిసల పట్ల ఏ విధమైనటువంటి పద్ధతిలో వ్యవహరించాలి అనే దానికి మోడల్ని చూపించడమే కాకుండా, నాకు మరింత బాగా నచ్చిన విషయం, ఒనేసిము తాను చేసినటువంటి దానికి తాను ఓన్ చేసుకోవడం. ఎస్, I committed this. I was a thief and I was a runaway slave. నేను తప్పించుకుని పారిపోయినటువంటి బానిసని, నేను దొంగతనం చేసినటువంటి వాడిని. I own this. సో ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నాను కాబట్టి నా యజమానితో నేను సమాధాన పడాలి. అది ఒనేసిముకి సహితం అర్థమయ్యే విధంగా పౌలు నేర్పించి పంపించడం, ఫిలెమోను వైపు నుండి ఫిలెమోను ఏ విధంగా ఒనేసిముని స్వీకరించాలి అనే దాన్ని ఫిలెమోనుకి నేర్పించడం, తాను యేసుక్రీస్తు ప్రభువులో పరిణతి చెందినటువంటి బోధకుడిగా, నాయకుడిగా ఎలాంటి మాదిరి కనపరుస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం ఈ ఫిలెమోను పత్రికలో చూడొచ్చు. I have some 10 minutes left. థీమ్స్ అనేటువంటివి కొన్ని స్టడీ చేద్దాం అనిపించింది నాకు ఈ పాలిన్ ఎపిసోడ్స్ అన్నింటిలోనూ. ఎంతవరకు టైం కుదిరినట్లయితే అంతవరకే మాట్లాడతాను. గాస్పెల్ గురించి మాట్లాడాడు, మనం మాట్లాడుకుంటా వచ్చాం. సువార్త గురించి మాట్లాడుకుంటా వచ్చాడు, ఎక్కడ కుదిరితే అక్కడ మాట్లాడాడు సువార్త గురించి. నేను రోమీయులకు రాసిన పత్రికలో మాట్లాడిన తర్వాత నాకు ఇప్పుడు ఇష్టంగా నచ్చినటువంటి భాగాలు ఏమిటి అని అంటే, తిమోతికి రాసేటప్పుడు సువార్త గురించి ఎంతసేపు సువార్త. ఏమంటాడు చూసారా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఆహా, ఎంత చక్కటి సువార్త అన్నమాట, ఎంత చక్కటి సువార్త. 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడనమాట దైవభక్తిని గురించినటువంటి మర్మం. ఏమంటాడు, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడిని తీర్పునందెను, దేవదూతలు కనబడెను, రక్షకుడిని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. సువార్త ఎక్కడ కుదిరితే అక్కడ. ధర్మశాస్త్రం ద్వారా ఏమీ జరగదు. ధర్మశాస్త్రం ఒకే ఒక్క పని చేస్తుంది, నన్ను పాపిని అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తుంది. అంతకు మించి ఏమీ చేయలేదు, నన్ను విడుదల చేయలేదు. బాలశిక్షకుడే, నాకు విడుదల కావాలి అనంటే కృప మాత్రమే, స్వాతంత్ర్యం రావాలంటే కృప మాత్రమే. అయితే కృప వచ్చిన తర్వాత మరి నేనేం చేస్తాను అనంటే, ఆ కృప వచ్చిన తర్వాత నేను ఆ కృపను బట్టి పొందిన రక్షణ వలన నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను కదా. మరి 6వ అధ్యాయంలో అంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మాట్లాడేటువంటి మాటలు అన్నమాట. ఏమంటాడంటే, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, జస్టిఫికేషన్ అనమాట, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగేందుకు, రికన్సిలియేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. తర్వాత 10వ అధ్యాయంలో రోమా పత్రిక 10వ అధ్యాయంలో
యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన నీ హృదయం మీద విశ్వసించిన ఎడలా నువ్వు రక్షింపబడు. ఏం చేస్తున్నాడు అని అంటే, విశ్వాసం అనేటువంటిది నా వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా నన్ను నీతిమంతునిగా తీర్చటానికి ప్రభు సిద్ధం చేశాడు, వీటి గురించి మాట్లాడుతున్నాడు. మరి ఆ తర్వాత ఏమంటాడంటే, తీతుకు రాసినటువంటి పత్రికలో 13వ వచనంలో అన్నమాట ఏమంటాడంటే, ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెను. 14వ వచనంలో సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట. 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెను. ఆ తర్వాత గమనించినట్లయితే 8వ వచనంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సుంచునట్లు. అసలు తర్వాత 14వ వచనంలో చూసారా, అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. గుడ్ వర్క్స్ అంటే ఏంటంటే, నౌ యు ఆర్ జస్టిఫైడ్. ఆ జస్టిఫికేషన్ అనేటువంటి దీన్ని ఎవ్రీడే లైఫ్ లో ఎక్స్ప్రెషన్ అన్నమాట. యు ఆర్ నాట్ రైచియస్ బై యువర్ సెల్ఫ్. నీ అంతటి నువ్వే నీతిపరుడివి, నీతిమంతుడివి కాదు. నువ్వు విశ్వాసం ద్వారా కృపచేత నీతిమంతునిగా తీర్చబడ్డావు. ఆ నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత నువ్వు పొందినటువంటి ఆ నీతిని దేని ద్వారా నువ్వు కనబరుస్తావనంటే, నీ ఆసక్తి నీ కోసం ఏర్పాటు చేయబడినటువంటి సత్క్రియల యందు కనబడాలి. అది చూపిస్తున్నాడు. అంతేకాకుండా గలతీలకు రాసినటువంటి పత్రికలో కానీ, లేకుంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో కానీ, ఎక్కడైనా సరే మనుష్యులు రకరకాల ఆచారాల వెంబడి మరలిపోతున్నారు అనేటువంటిది మాట్లాడేటప్పుడు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడంటే, భిన్నమైన సువార్తల గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి కాకుండా భిన్నమైనటువంటి వాటి మీద, వాటి ద్వారా మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పుకునే సువార్తల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి క్రిస్టాలజీ నేను ఆల్రెడీ మీకు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఒక భాగాన్ని చదివి వినిపించాను, తిమోతికి రాసిన పత్రికలో చదివి వినిపించాను. ఈ విషయాలన్నిటి గురించినటువంటి ప్రస్తావన అన్నమాట. తర్వాత మీరు గమనించినట్లయితే ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం యావత్తు, తర్వాత 2వ అధ్యాయంలో ఆయన మధ్యవర్తిగా మన కోసం చేసినటువంటి పనులు, సౌండ్ టీచింగ్ గురించి ఆయన మాట్లాడడం. సౌండ్ టీచింగ్ అన్నమాట. సౌండ్ టీచింగ్ గురించి మాట్లాడుతూ, సౌండ్ టీచింగ్ రెండు వైపుల నుండి ఏంటి? రెండు వైపుల నుండి రెండో పత్రికలోకి వచ్చి, రెండో పత్రికలో చివరిలో అంటాడు, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. మనుష్యులు ఎలాంటి వాళ్ళు ఉంటారో చెప్తున్నాడు అన్నమాట. మనుషులు ఎలాంటి వాళ్ళు ఉంటారో చెప్తూ 4వ వచనంలో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. అందుకే నువ్వు ఎలా ఉండాలి అని అంటే, మీరు గమనించినట్లయితే 2వ పత్రికలో నేను ఇంతకు ముందు తీతుకు రాసిన పత్రికలో ఏ విధంగా మెయిన్ వర్బ్స్ గురించి మాట్లాడానో, ఈ 2వ పత్రికలో మీరు తిమోతికి ఆయన ఏమేం విషయాలు నువ్వు చెయ్యాలి అని చెప్పాడో ఆ విషయాలను కూడా మీరు గమనించినట్లయితే ఇంజంక్షన్స్ అన్నమాట, ఇన్స్ట్రక్షన్స్, డైరెక్టివ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే ఏం గురించి మాట్లాడమంటాడు, ఎలా ఉండాలంట? 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుని ఎదుటి యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను. అంటే మన లక్షణం ఏంటి, ఎలా ఉండాలి? మనం యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించాలి అనంటే, వాక్యం గురించి మనం మాట్లాడాలి అనంటే, చుట్టూ అబద్ధ బోధకులు, భిన్నమైనటువంటి బోధ, విశ్వాస సుబోధకి వ్యతిరేకమైంది ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనంటే, ఇదిగో మనం ఈ విధంగా ఉండాలి. దేవుడు మనల్ని యోగ్యంగా ట్రీట్ చేయాలి,
సిగ్గుపడనక్కర్లేకుండా మనం ఆయన దగ్గర మంచి పనివానిగా కనబరుచుకోవాలి. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించే వాళ్ళంగా ఉండాలి. ఉపదేశించడం గురించి కింద ఉన్నటువంటి మీనింగ్ ఏంటి అని అంటే విభజించడం అనమాట. విభజించడం అంటే ఏంటి అని అంటే వాక్యంతో విభజించడం అనమాట. అదేంటో ఇప్పుడు మనం అకాడమీలో నేర్చుకుంటున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రాథమికమైనటువంటి మౌలికమైనటువంటి విషయం అనమాట. తర్వాత ప్రతి పత్రికలోనూ దాదాపుగా రిలేషన్స్ గురించి మాట్లాడుతూ వచ్చారు. భార్యాభర్తల సంబంధం, తల్లిదండ్రులు పిల్లల గురించి ఎట్లా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎట్లా ఉండాలి, యజమాని సేవకుడు దాసుడి పట్ల ఎట్లా ఉండాలి, దాసుడు యజమాని పట్ల ఎట్లా ఉండాలి. కొంచెం కఠినమైనటువంటి మాటలు అనిపిస్తాయి అనమాట. నువ్వు యజమానికి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి యజమానికి చేస్తున్నట్లుగా కాకుండా ప్రభువుని సేవిస్తున్నట్లుగా చేయమంటాడు. అది ఎంత కఠినమైనటువంటి విషయం. కుదురుద్ది అసలు. దానితో ఎదురుగా ఉన్నటువంటి యజమాని ఎలాంటోడై ఉంటాడో తెలియదు. చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు. కానీ ఏమంటాడు అని అంటే కింగ్డమ్ ఎథిక్స్ అన్నమాట, కింగ్డమ్ ప్రాక్టీసెస్, కింగ్డమ్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా దేవుని కుటుంబంలో చేరినటువంటి వాళ్ళు, దేవుని రాజ్యంలో చేరినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ధోరణి కలిగి ఉండాలి, వైఖరి కలిగి ఉండాలి, దాన్ని అనుదిన జీవితంలో ఎలా కనబరచాలి, అది ఇంట్లో కావచ్చు, ఇంటి వెలుపల కావచ్చు. ఇంకా చర్చ్ గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు రకరకాల ఎనాలజీస్ అన్నమాట. వధువుతో పోల్చాడు, ఇంటితో పోల్చాడు, దేహంతో పోల్చాడు, మందతో పోల్చాడు, కట్టడంతో పోల్చాడు, రకరకాల పోలికలను పోల్చాడు. నువ్వు దేహంలో ఒక భాగానివి అని అన్నాడు. నేనే దేహం అని అనలేదన్నమాట. అంటే సుధీర్ ఒక్కడే దేహం కాదు, సుధీర్ దేహంలో ఒక అవయవం అన్నమాట. అంటే అవయవం ఎప్పుడు దేహాన్ని మించిపోదు. ఆ మాట మనకు అర్థం కావాలన్నమాట. సో కొరింథీయులకు రాసేటువంటి పత్రికలో 12వ అధ్యాయం ఆయన మాట్లాడేటువంటి మాటలు గమనించినా, లేకుంటే రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో కృప ఏ విధంగా అందరికీ పంచబడిందో గమనించినా సరే మనకి అది అర్థమైపోవాలి. మనకి ఎంతసేపు కృపావరాలు గిఫ్ట్స్ అనుకుంటే గనక, స్పిరిచువల్ గిఫ్ట్స్ అని అంటే గనక మనకి ఏమనిపిస్తానంటే గిఫ్ట్ అంటే నేను ఉంచుకోవడానికే. మనకి ఎవరైనా ఒక పెన్ గిఫ్ట్ ఇచ్చారనుకోండి, నేను రాసుకోవడానికి, దాన్ని జేబులో పెట్టుకుని తిరగడానికి, లేకపోతే బీరువాలో పెట్టుకుని ఉంచుకోవడానికి, లేకపోతే టేబుల్ మీద చక్కగా పెట్టుకుని ఉంచుకోవడానికి, లేకపోతే షోకేస్లో పెట్టుకుని ఉంచుకోవడానికి, అంతేగాని వేరే ఎవరు దాన్ని చేయడానికి వీల్లేదు. అది వేరే వాళ్ళు ఉపయోగించడానికి వీల్లేదు. కానీ ఇక్కడ అలా కాదు. నువ్వు దేహంలో అవయవాన్ని, ప్రతి అవయవానికి ఒక పని ఇవ్వబడింది, ఆ పనికి తగినటువంటి వరం ఇవ్వబడింది. సరిగ్గా చెప్పాలంటే పనికి తగినటువంటి కృప ఇవ్వబడింది. నేను దీన్ని ఎలా చెప్తాను అని అంటే, ఒక్క నిమిషం టైం ఉంది. ఎలా చెప్తానంటే కృప ఎవరికి ఇవ్వబడుతుంది? పనికి మాలిన వాళ్ళకి ఇవ్వబడుతుంది. మీరు ఆలోచించండి కావాలంటే. పనికిరానోడికి, పనికి మాలినోడికి, అంటే ఏ విధంగాను ప్రేమించడానికి కొరగానోడికి, అర్హత లేని వాడికి, అయోగ్యుడికి ఇచ్చిన ప్రేమను ఏమంటామంటే కృపనాడు. ప్రభు నాకు కృపనిచ్చాడు అంటే అర్థం ఏంటంటే నేను మోస్ట్ పనికి మాలినోడిని అని అర్థం. నేను బైబిల్ టీచర్ని అని చెప్పి వెంటనే బోర్డు భుజానికి వేసుకొని, లేకపోతే మెడకేసుకుని కొంచెం షో కొట్టుకుంటా ప్రయత్నిస్తున్నాను అనుకోండి, నేనేం మర్చిపోయానంటే నాకు ఇవ్వబడింది వరం అనేది మర్చిపోయాను అనమాట. లినార్డ్ రిచర్డ్ అనుకుంటా తన హ్యాండ్ బుక్ లో రాస్తున్నటువంటి మాట అనమాట. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ ఎ గిఫ్ట్ అంటూ అదర్స్. ప్రతి క్రైస్తవుడు మిగిలినటువంటి వాళ్ళందరికీ ఒక బహుమానం అని చెప్పి. ఎందుకోసం అంటే దేవుడు నాకు ఒక బహుమానం ఇచ్చాడు, వరం ఇచ్చాడు. ఆ వరం ఎవరి కోసం ఇచ్చాడంటే అందరి కోసం ఇచ్చాడు, నా కోసం కాదు. కిషోర్కి ఒక వరం ఇచ్చాడు, ఆ వరం నా కోసం ఇచ్చాడు. నాకు ఒక వరం ఇచ్చాడు, అది కిషోర్ కోసం, మీ అందరి కోసం ఇచ్చాడు. కెనడీకి ఒక వరం ఇచ్చాడు, ఆ వరం మనందరి కోసం ఇచ్చాడు. వరకుమారి గారికి ఒక వరం ఇచ్చాడు, ఆ వరం మనందరి కోసం ఇచ్చాడు. దట్ ఈస్ బాడీ. ఒకవేళ కొంతమంది కొన్ని వరాలే కనబడుతూ ఉంటే అర్థం ఏంటి అంటే బాడీలో చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, మిగిలిన పని చేయట్లేదు అనమాట. అంటే ఆ దేహం ఆరోగ్యంగా ఉన్నట్టు, అనారోగ్యంగా ఉన్నట్టు, అంటే అనారోగ్యంగా ఉన్నట్టు లెక్క. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంత్రం మేము విన్నటువంటి మాటలన్నీ మీకు సంబంధించినటువంటి మాటలే ప్రభా. మా నిమిత్తం మీరు మీ వాక్యంలో నిక్షిప్తం చేసినటువంటి శ్రేష్టమైన సంగతులు ఇవి మా వ్యక్తిగత జీవితాలకి, మా కుటుంబాలకి, అంతేకాకుండా మా సంఘాలకి క్షేమాభివృద్ధిని కలిగించాలి. దేవా, మీరు మా ద్వారా సంకల్పించిన సమస్తం నెరవేరు విధంగా మేము వింటున్నటువంటి మాటలన్నీ కూడా మమ్మల్ని పురికొల్పాలని, మమ్మల్ని యేసుక్రీస్తు ప్రభువునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోని పెంచడం కోసం ఉపయోగపడాలని చెప్పి వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.